Sir, good morning to everybody, sir. సార్ ఎస్ఎస్సి నామినల్ రోజే ఫస్ట్ ఉంది. Sir, audible, sir. Anyone can confirm, sir? ఓకే, మీరు అక్కడ పెట్టిందా? ఓకే. Respected PO గారు, respected training collector గారు, అలాగే all high schools, headmasters of all institutions, government, local body, TSRES, KGBS, and model schools, and respected MEOs, అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇంకా ట్రైన్ గానే ఉంది సార్, ఇంకా కొద్దిగా తొందర జాయిన్ అయితే మనకు ట్రైన్ కలెక్టర్ గారు కూడా మనకు మీటింగ్ లో జాయిన్ అవుతారు సార్. రెడీ అయ్యాం సార్. ఇంకెప్పటికి మనకు 79 మాత్రం 79 మెంబర్స్ మాత్రం జాయిన్ అయినారు. మనకు హై స్కూల్స్ కానివ్వండి, టీఆర్ఎస్ కేజీబీఎస్ కానివ్వండి, మనకు అరౌండ్ 400 మెంబర్స్ ఉంటాయి సార్. కైండ్లీ అందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అందరూ కూడా మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీటింగ్ అయిన తర్వాత, విషయాలన్నీ అయిపోయిన తర్వాత మీరు డౌట్స్ అడగదు సార్. అంతవరకు కైండ్లీ మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. ఎందుకంటే మీటింగ్లో ట్రైనింగ్ కలెక్టర్ గారు కూడా ఉంటారు కాబట్టి, డిఓ గారు కూడా ఉంటారు కాబట్టి, చెప్పే విషయాలన్నీ కూడా అందరికి అర్థం కావాలంటే ఖచ్చితంగా మీరు మ్యూట్లో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఓకే సార్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఉన్నటువంటి మనకు ఎజెండా ఐటమ్స్ మనకు మెయిన్గా ఎస్ఎస్సి నామినల్ రోల్స్ అనేది మనకు స్టార్ట్ అయినాయి సార్. అలాగే ఐడి జనరేషన్, మళ్ళా కన్సెంట్ ఫామ్, పేరెంట్స్ నుంచి కన్సెంట్ ఫామ్ తీసుకోవడం, అలాగే మనకున్నటువంటి ఫీలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి గురించి ఈ మీటింగ్ లో డిస్కస్ చేస్తారు. తర్వాత మనకు December 4th నాడు జరిగేటువంటి నాస్ అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, దాన్ని మనం పరాక్ అంటున్నాం సార్. ఆ విషయాలు కూడా దీంట్లో చర్చించుకుంటాం. అలాగే లాస్ట్ ఐటమ్ గా పిఎంసికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాత్రమే సార్ ఈ మీటింగ్ లో మనం వాటి గురించి చర్చిస్తున్నాం సార్. ముఖ్యంగా చూసినట్టయితే నాస్ అనేది మనకు ఆల్రెడీ మనము గౌరవ రెస్పెక్టెడ్ ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా మనకు మనం మాక్ టెస్ట్లు అంటే మన ప్రాక్టీస్ పేపర్స్ కోసం 3 మాక్ టెస్ట్లు కండక్ట్ చేసి ఉంటున్నాం సార్. అవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసి ఉంటున్నాము. కానీ మనకు మెయిన్ ఎగ్జామ్ December 4th నాడు మనకు నాస్ అనేది మొత్తం కంట్రీ వైడ్ ఉంటుంది సార్. అందులో మనకు మండలంలో మనకు ఉన్నటువంటి డిస్టిక్ లో ఆ ఎగ్జామ్ ను మనకు ఉన్నటువంటి ఫీల్డ్ ఇన్వెస్టర్స్ అంటే మనము ఎఫ్ఐగా డిఎడ్ కాలేజ్ పిల్లల్ని తీసుకున్నాము. తర్వాత అబ్జర్వర్స్ గా మనకు సిబిఎస్ఈ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు అబ్జర్వర్ గా మన స్కూల్ కు వస్తారు సార్. అయితే ఎగ్జామ్ మొత్తం మనము దాంట్లో చేయాల్సింది మనం వచ్చినటువంటి ఎఫ్ఐఎస్ కానివ్వండి, అబ్జర్వర్స్ కానీ మనం కోఆపరేట్ చేయడమే. మిగతా విషయాలన్నీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడము, ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మెటీరియల్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అయితే సార్ ఒక అయితే మనకు అబ్జర్వర్స్ అని కూడా మెటీరియల్ మనకు స్కూల్ కి తీసుకురావడము, తర్వాత మనకు 4 ఎగ్జామ్స్ ఉంటాయి సార్. క్వశ్చన్ ఇప్పుడు ఓకే సార్. ఓకే, పీపుల్స్ క్వశ్చన్, టీచర్స్ క్వశ్చన్, స్కూల్ క్వశ్చన్ సంబంధించినటువంటి అన్ని పేపర్స్ అన్ని కూడా అబ్జర్వర్ గారే మనకు ఇవ్వడం జరుగుతున్నది. వాటిని అన్నిటిని కూడా మనము వాళ్ళకి వచ్చిన వాళ్ళకు మనకు కోఆపరేట్ చేయడం సార్ మన వంతు. అయితే మిగతా ఎగ్జామ్స్ కండక్ట్ విషయం కానివ్వండి, కండక్ట్ చేసిన తర్వాత పేపర్లు రిసీవ్ చేసుకోవడము, వాటిని మళ్ళీ రిజిస్టర్ పాయింట్ కు అంటే డిస్ట్రిక్ట్ పాయింట్ కు తీసుకురావడము, అవన్నీ కూడా అబ్జర్వర్స్ యొక్క వాటి సార్ అవన్నీ కూడా. అయితే దానికోసం మనము నిన్న జరిగినటువంటి మీటింగ్ లో రెస్పెక్టెడ్ ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు అలాగే మన కమిషనర్ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా నిన్న ఎంయూస్ తో కూడా మీటింగ్ జరగడం జరిగింది సార్. ఆల్రెడీ దీంట్లో ఈ గ్రూప్ లో కూడా ఎంయూస్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ఎంయూస్ కూడా తెలంగాణ యాప్ లో అంటే విజిట్ చేసినటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంతా కూడా తెలంగాణ యాప్ లో
నిక్షిప్తం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్ కూడా ప్రతి ఒక్క ఎంఈఓను పర్సనల్ గా రివ్యూ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఎంఈఓస్ ను రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్స్ అనేది ప్రతి వారం లేదా 2 వారాలకు ఒకసారి ఖచ్చితంగా ఎంఈఓస్ తోని రివ్యూ మీటింగ్ ఉండడం అని కూడా చెప్పడం జరిగింది సార్. అందుకోసం మనకు ఉన్నటువంటి ఈ కొద్ది పీరియడ్‌లలోనే మనకు థర్డ్, సిక్స్త్, నైన్త్ క్లాస్ పిల్లలకు మనం మాస్ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సుంటది. ముఖ్యంగా మన ఫోకస్ అంతా కూడా థర్డ్, సిక్స్త్, నైన్త్ పిల్లల మీదనే ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది సార్. అందుకోసం మనము 3 మాక్ టెస్ట్‌లు కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎస్సీఆర్‌టీ వాళ్ళు తయారు చేసినటువంటి శాంపుల్ క్వెషన్ పేపర్ కూడా నాకు గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. అది ఎంఈఎస్ గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. హెచ్ఎమ్స్ గ్రూప్‌లలో దాదాపు అన్ని గ్రూప్‌లలో షేర్ చేయడం జరిగింది. గౌరవ ఎంఈఓస్ కానివ్వండి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎమ్స్‌కి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మీ ఏవైతే అండర్ క్లస్టర్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్ళల్లో కూడా మీరు మాక్సిమము విజిట్ చేయండి సార్. విజిట్ చేసేసి ఆ క్వెషన్ పేపర్‌ను ఏ విధంగా క్వెషన్స్ వస్తున్నాయి, ఏ విధంగా మనం వాటిని అటెంప్ట్ చేయాలా, కంటెంట్ ఏమున్నది అనేది కూడా పిల్లలకు అవగాహన అయ్యేటట్టుగా మీరు ఖచ్చితంగా విజిట్స్ వెళ్ళినప్పుడు వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పడం కూడా జరిగింది సార్. అలాగే థర్డ్ క్లాస్ విషయానికొస్తే మనకు ఓఎంఆర్ షీట్స్ అనేది ఉంది సార్. ఆప్టికల్ మార్క్ రీడర్ అని చెప్పేసి. ఓఎంఆర్ షీట్‌లోనే మనము బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ బబ్లింగ్స్ పైన కూడా పిల్లలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. త్వరలో మనము మా డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కూడా ఎంఈఓస్‌తోని మరియు ఎవరైతే ఐడెంటిఫై చేసిర్రో ఎఫ్ఐఎస్‌కి అబ్జర్వర్ తోని కూడా మనము డిస్ట్రిక్ట్ లెవెల్‌లో నాకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అది మనకు టెంటేటివ్ డేట్స్ ఈ మంత్ 25థ్ ఆర్ 26థ్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా గైడ్‌లైన్స్ అనేది మనకు ఎస్‌సీఆర్‌టీ నుంచి వచ్చిన తర్వాత వాటికి మనము డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ప్లాన్ చేస్తాం సార్. అందుకోసం మనము అంటే సార్ ఒక చిన్న విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు సర్వే ఉన్నది సార్. సర్వే ఉన్నది కాబట్టి పిల్లల మీద అంత ఫోకస్ చేయలేకపోతున్నాము. రిజల్ట్ తక్కువొచ్చిందనేది ఆ విషయం మాత్రం అంటే ఆ కాజ్ మాత్రము చెప్పదని చెప్పడం జరిగింది సార్. కాబట్టి ఇది మనము ఈ 15 రోజులదే కాదు. మనం గత జూలై నుంచి కూడా మనము మ్యాథ్స్ మీద ఫోకస్ పెడుతున్నాం కాబట్టి రిజల్ట్స్ అన్నీ కూడా మంచి అంటే మన యొక్క స్టేట్‌ను టాప్ 10లో ఉంచాలని చెప్పేసి గౌరవ డైరెక్టర్ గారు కూడా మనకు సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము మరీ మీకు రిక్వెస్ట్ చేస్తుంటే డిస్ట్రిక్ట్ నుంచి కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ యొక్క పాయింట్స్ అనేది కూడా అక్కడ మనకు ఈవెంట్ అయితున్నాయి కాబట్టి మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. దానికి తగ్గట్టుగా ఎక్కువ థర్డ్, సిక్స్త్, నైన్త్ పిల్లల పైన ఎక్కువగా స్ట్రెస్ చేసుకుంటది. ఈ ఎగ్జామ్ అనేది అన్ని గవర్నమెంట్, లోకల్ బాడీ, ప్రైవేటు, టీజీఎస్, ఆర్ఈఎస్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ర్యాండమైజేషన్‌గా వాళ్ళు మనకు స్టేట్ నుంచే మనకు కొన్ని స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి ఏ స్కూల్స్‌లో లిస్ట్‌లో ఉంటాయో మనకు తెలవదు కాబట్టి అందరం కూడా ఈ నాస్ ఎగ్జామ్‌కి మనము గట్టిగానే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది సార్. తర్వాత నెక్స్ట్ అజెండా వచ్చేసరికి మనకున్నటువంటి పీఎంసీ స్కీమ్‌లో ఈ పీఎంసీలో మనకు ఫస్ట్ ఫేజ్‌లో మనకు 29 స్కూల్స్ మనం పీఎంసీ స్కూల్‌లో తీసుకున్నాం. సెకండ్ ఫేజ్ వచ్చేసి 11 స్కూల్స్ మొత్తం మన డిస్ట్రిక్ట్‌లో 40 పీఎంసీ స్కూల్స్ మనకు అంటే పీఎంసీ యాక్టివిటీస్ అనేది మనకు నిర్వహిస్తున్నాం. కొత్తగా ఈ పీఎంసీ స్కూల్ ఏవైతే ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేస్తున్నాం సార్. అవి ఎంపీపీఎస్ వేంపల్లి, తర్వాత ముప్కల్ మండల్ ఎంపీపీఎస్ వేంపల్లి, అలాగే ఎడపల్లి మండల్ ఎంపీపీఎస్ కుర్నపల్లి తెలుగు మీడియంలలో ఈ సంవత్సరం మనము ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం సార్. దానికి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్ గానియండి, మీటింగ్స్ కూడా మనం ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎమ్స్ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఆహ్, ఎక్కడైతే ఇంకా ప్రీ ప్రైమరీ స్కూల్స్ స్టార్ట్ కాలేదంటే అంగన్వాడీ ఆయాలతోని మనం నిర్వహించాల్సి ఉంటుంది. ఆ అంగన్వాడీ ఆయాలకు కూడా మనము గౌరవవేతనంగా ప్రతి నెల రూ. 6,000 కూడా మనము ఇస్తున్నాం సార్. అవి కూడా బడ్జెట్ కూడా మనకు రిలీజ్ చేయబడింది. ఆల్రెడీ నేను పీఎంసీ గ్రూప్‌లలో ఫేజ్ 1, ఫేజ్ 2 గ్రూప్‌లలో కూడా షేర్ చేయడం జరిగింది సార్. అది ప్రొసీడింగ్ అనేది. ఇంకా అంటే అమౌంట్ అనేది మనకు డీపీఓలో అలొకేషన్ కాలేవు. సో, ప్రొసీడింగ్ మాత్రమే వచ్చి ఉంటుంది. కాబట్టి అవి వస్తాయి. ఆ డబ్బులనేవి వస్తాయి. కాబట్టి మనము ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులలో ఏవైతే 2 మండలాలు ఉన్నటువంటి ఎంఈఓస్‌కు రిక్వెస్ట్ చేసేదేంటంటే ఎడపల్లి మరియు ముప్పాల్ 2 మండలాల ఎంఈఓస్‌కు రిక్వెస్ట్ చేస్తుందంటే సార్ ఖచ్చితంగా మీరు ఆ 2 స్కూల్‌లలో ఎంపీపీఎస్ వేంపల్లి, ఎంపీపీఎస్ కుర్నపల్లి ఖచ్చితంగా మనం ప్రీ ప్రైమరీ అనేది స్టార్ట్ చేయాలి సార్. ఆ పిల్లల్ని రోజు మన రెగ్యులర్ పిల్లలతో సహా అంటే వాళ్ళకు ఎఫ్ఆర్ఎస్ చేయాల్సి ఉంటుంది. అలాగే యూడీఎస్‌లో కూడా వాళ్ళని ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ పిల్లలతో సహా వాళ్ళకు ఎండీఎం కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి
మనము ఆ స్కూల్ ఖచ్చితంగా ఈసారి మనం రన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇంకా పిల్లల్ని యూడేస్ లో కనుక మనము చేర్చకపోయినట్టయితే మాకు A01 ఫార్మాట్ లో మనకు పంపించండి. మేము సెక్షన్స్ అనేది సెక్షన్ మేనేజ్మెంట్ సెక్షన్స్ క్రియేట్ చేసినట్టయితే స్కూల్ వాళ్ళే డైరెక్ట్ పిల్లల్ని ఎంట్రీ చేసుకుంటాము. ఆల్రెడీ వేంపల్లిలో అయిపోయింది అనుకుంటాను. కుర్నపల్లిలో మన సార్ శ్రీనివాస్ సార్ ఉన్నారా మీరు? ఎంపీపీఎస్ కుర్నపల్లి. ఓకే సార్, ఎడపల్లి ఎంబీఓ గారు ఉన్నారు సార్. ఎంపీపీ సార్, ఎడపల్లి ఎంబీఓ గారు సాయి సార్ ఉన్నారా? సార్ ఇక దేని కానట్టు సార్. ఆ, హలో, గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మన దగ్గర ఎడపల్లిలో ఎంపీఎస్ కుర్నపల్లికి తెలుగు మీడియం సాంక్షన్ సార్, ప్రీ ప్రైమరీ. అందులో ఓకే పిల్లల్ని మనము ఈ సంవత్సరం మనము యూడేస్ లో ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది సార్. దానికి సంబంధించి ఆల్రెడీ మేము అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ సార్ చెప్పాను, హెచ్ఎం చెప్పాను. A01 ఫార్మాట్ మనకు పంపించండి, మీరు సైన్ చేసి దాంట్లో మేము సెక్షన్స్ మేనేజ్మెంట్ లో సెక్షన్ క్రియేట్ చేస్తాము. సెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పిల్లల్ని మరి దాంట్లో మీరు యాడ్ చేయాలి సార్. యాడ్ చేసినప్పుడు వాళ్ళు FRS లో ఆ, వస్తారు. FRS కూడా వాళ్ళకు ఇస్తే ప్రీ ప్రైమరీ సెక్షన్ అనేది ఈ సంవత్సరం నుంచి వరకు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఓకే దాని ఓకే గురించి మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. దానికి సంబంధించినటువంటిది గైడ్లైన్స్ అన్ని కూడా ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా నాకు పర్సనల్ గా కాల్ చేయండి ఓకే 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 సార్. సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ మనకు ఇంకా అంశం ఏంటంటే డ్రాబాక్స్. డ్రాబాక్స్ లో అంటే యూడెస్ లో కానీ ఇప్పటికి మనకు EPGPFP అనేది ఇంకా ఇన్కంప్లీట్ ఉంది సార్. మేజర్ గా మనకు ప్రైవేట్ స్కూల్ నుంచే బాగా ఎఫెక్ట్ ఉన్నది. నిజామాబాద్ నార్త్ సౌత్ నుంచి కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి సార్. కాబట్టి సారు డైరెక్టర్ గారి యొక్క ఆదేశాలు అలా నిన్న ఇన్ని ఉంటారు కాబట్టి డాష్ బోర్డ్ నుంచి తను మానిటరింగ్ చేయడం జరుగుతుంది సార్. అంటే ఏ డిస్ట్రిక్ట్ ఎక్కువ అంటే తక్కువ రిజల్ట్ ఉన్నది, ఏ డిస్ట్రిక్ట్ లో రీచ్ కాకపోతున్నది చెప్పేసి పర్సనల్ గా తనే రివ్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ, అలాగే పర్ఫార్మెన్స్ ఇంటిగ్రేషన్స్ కూడా మీకు ఉంటాయి కాబట్టి మన యొక్క పనితీరుకు సంబంధించినటువంటి ఆ, అక్కడనే మనకు డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది సార్. కాబట్టి EPGPFPలు తొందరగా కంప్లీట్ చేసినట్టయితే మనకు రాబోయే రోజుల్లో SSC NR అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ ఫీజ్ ఛాలెంజ్ కట్టుకోవడం కూడా స్టార్ట్ అయిపోయినాయి. SSC NR కోసము సపరేట్ గా మనము నింపాల్సినట్టు ఏమి ఉండదు. మనము యూడేస్ నుంచే మనము SSC NR అనేది డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి పిల్లలు EPGPFP అనేది కంప్లీట్ అయిన తర్వాతనే NR అనేది డౌన్లోడ్ అవుతుంది సార్. ఈ విషయాన్ని అందరూ HMs, ఆల్ HMs, గవర్నమెంట్ కానీ లోకల్ బాడీ, మోడల్ స్కూల్ అందరూ కూడా గమనించాలి సార్. EPGPFP కంప్లీట్ అయిన తర్వాతనే కానీ మనకు కంప్లీట్ కంప్లీట్ అయితేనే కానీ మనకు NR అనేది డౌన్లోడ్ కాదు. కాబట్టి ఈ ఆ, ఈ ఈ యాక్షన్ మీరు స్పీడప్ చేసి ఉంటుంది సార్. అలాగే డ్రాబాక్స్ విషయానికి వస్తే డ్రాబాక్స్ లో కూడా మనకు ఇప్పటికీ మనకు 15,000 పిల్లలు ఉన్నారు సార్. అందులో కాలేజ్ వాళ్ళు ఉన్నారు కాదనను. అయినప్పటికీ కూడా వాళ్ళను కూడా మేము ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి మేము మానిటరింగ్ చేస్తా ఉన్నాము. గౌరవ DIO గారిని అలాగే పర్సనల్ గా వాళ్ళకు గ్రూప్ క్రియేట్ చేసినాము. వాళ్ళని కూడా మేము మానిటరింగ్ చేస్తా ఉంటాము. కాబట్టి మన పరిధిలో అంటే ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, మన పరిధిలో ఉన్నటువంటి డ్రాప్ అవుట్ పిల్లల్ని అందరినీ కూడా ఎక్కడైతే డ్రాప్ బాక్స్ లో ఉన్నారో అందరిని కూడా పికప్ చేసుకుని సార్. మన దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని ఎవరిని కూడా ఎక్సెస్ చేసుకోకండి సార్. ఫిజికల్ గా ఉన్నటువంటి స్ట్రెంత్ కు, ఆన్లైన్ ఉన్నటువంటి స్ట్రెంత్ కు మనకు త్వరలో మనం ఒక టీమ్ తయారు చేసుకోబోతున్నాం, ఫిజికల్ వెరిఫికేషన్ టీమ్ అని చెప్పేసి. ఆ ఫిజికల్ వెరిఫికేషన్ టీంలలో మనకు ఫిజికల్ గా ఉన్నటువంటి స్ట్రెంత్ కు, ఆన్లైన్ స్ట్రెంత్ కు ఖచ్చితంగా మ్యాచ్ కావాల్సి ఉంటుంది సార్. ఇంకా ఇంకొకటి విషయం, నిన్నటి మనకు ఉన్నటువంటి సమాచారం స్టేట్ నుంచి మన దగ్గర ఎక్కువగా అదర్ స్టేట్ పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు సార్. ఇప్పుడు అదర్ స్టేట్ పిల్లల్ని కూడా మనకు గూగుల్ షీట్ అనేది పెట్టడం జరుగుతుంది. మనం ఆల్రెడీ మనము ఈ గూగుల్ షీట్ స్టేట్ వాళ్ళు పంపక ముందే గతంలో కంటే కొన్ని నెల రోజుల ముందుగా మనము సుమారు 20,000 టీసీలు కానివ్వండి, మళ్ళీ అలాగే అదర్ స్టేట్ వాళ్ళవి కూడా మనము డేటా కలెక్ట్ చేసి ఉంటుంది. అయితే ఆ షీట్ లో మీరు మీ దగ్గర ఉన్నటువంటి మండల ఎంఎస్లకు వాళ్ళకు మెసేజ్ పంపించేసి ఆ షీట్లలో మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సార్. ఇది మళ్ళీ మళ్ళీ మనకు అవకాశం రాదు. ఇక నుంచి ఎవ్వరు కూడా మనకు అదర్ స్టేట్ పిల్లలు మన దగ్గర ఉన్నారు సార్ ఇంకా వచ్చేసారు అనేటువంటి విషయం అనేది మన దగ్గరికి రావద్దు సార్. ఎందుకంటే మనకి చివరి అవకాశం కాబట్టి అదర్ స్టేట్ ఉన్నటువంటి పిల్లలు
పిల్లలందరినీ కూడా అకాడమీ మన గూగుల్ డ్రైవ్ లో ఎంట్రీ చేసినట్టయితే సార్ ఒకసారి మళ్ళీ అదర్ స్టేట్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, వినబడలేదు. సార్ మీ వాయిస్ డ్రాప్ అయింది సార్, ఒకసారి మీరు ఓకే ఇప్పుడు అడుగులే సార్. హలో సార్, ఓకే అదర్ ఓకే స్టేట్ స్టూడెంట్స్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. చెప్తున్నా సార్ ఒక్క నిమిషం సార్. ఆల్రెడీ మనము గతంలో మనము 30 రోజుల క్రితమే మన దగ్గరకు ఉన్నటువంటి అదర్ స్టేట్ పిల్లల్ని అంటే పక్క స్టేట్ నుంచి మన దగ్గరకు వచ్చిన పిల్లల యొక్క డేటా మన దగ్గర కలెక్ట్ చేసి ఉంటున్నాము. ఆ తర్వాత ఎవరైతే వచ్చి ఉంటున్నారో గూగుల్ షీట్ లో డ్రైవ్ లో ఎంట్రీ చేయడు సార్. అది ఎంఏ మన మండల్ ఎంఎస్ ద్వారా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళు ఎంట్రీ చేస్తారు సార్. అది మనం స్టేట్ పంపించినట్టే స్టేట్ వాళ్ళే దాన్ని మానిటరింగ్ చేస్తారు. తర్వాత దాని గురించి అటు విషయాలను కూడా అశోక్ సార్ మనకు వివరంగా చెప్తారు సార్. అయితే మనకు ఈ చివరి అవకాశం సార్, అదర్ స్టేట్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని మనకు ఇంపోర్ట్ చేసుకోవడం అనేది చివరి అవకాశం కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు. ఇక మళ్ళీ ఎవ్వరు కూడా సార్ మన డిస్టిక్ లో సార్ ఇంకా అదర్ స్టేట్ పిల్లలు మిగిలి ఉన్నారనేటువంటిది మా దగ్గరికి ఇంకా వచ్చినా కూడా మేమేం కూడా చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి వాటి మీద కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాం సార్. ఆ, తర్వాత సార్ ఒక్కరి మీరు మాట్లాడు సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకా మన మీటింగ్ లోకి డిఓ గారు జాయిన్ అవుతున్నారు, అలాగే ట్రైన్ కలెక్టర్ కూడా జాయిన్ అయ్యి కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఏమన్నా డౌట్ ఉంది సార్ చివరిలో మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సిఎంఓ గారు శ్రీనివాస్ గారు కొన్ని మనకు సూచనలు ఇవ్వడం సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. జీవన్ సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. ఏం లేదు సార్, రేపు మనకు ఎవ్రీ థర్డ్ సాటర్డే రోజు పీటీఎం మీటింగ్ ఉంటుంది. కానీ ఈసారి బాలల దినోత్సవ సందర్భంగా ఈ నవంబర్ మాసాన్ని 14th నవంబర్లో పీటీఎం మీటింగ్ జరపాలని మనకు రాష్ట్ర ఆఫీస్ నుంచి వచ్చిన ప్రొసీడింగ్ కూడా మనకు పంపడం జరిగింది. ఈ మీటింగ్కు హ్యాపీ చైల్డ్హుడ్ ఫర్ అవర్ చిల్డ్రన్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి అందరూ పేరెంట్స్ వచ్చే విధంగా చూడండి. అందులో ప్రొసీడింగ్స్లో పంపడం జరిగింది. దాని ప్రకారం మొత్తం మీటింగ్ అయిన తర్వాత మన ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సార్. ఇది పీటీఎంకు సంబంధించిన విషయం సార్. మనం గతంలో నుంచి చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా మనది మొదటి స్థానంలో ఉంది పీటీఎం మీటింగ్ కండక్ట్ చేయడంలో. అందరికీ సమగ్ర శిక్ష నిజామాబాద్ తరఫున థ్యాంక్స్ సార్. రెండవది ఏంటంటే యూనిఫామ్స్ సార్. యూనిఫామ్స్ ఫస్ట్ సెకండ్ ఫేర్ రావడం జరిగింది, కానీ మన స్కూల్ యూడైసీ కోడ్ ద్వారా పోయి ఐఎస్ఎంఎస్ పోర్టల్లో ఓన్లీ ఫేర్స్ ఫస్ట్ ఫేర్ ఎన్ని రిసీవ్ చేసుకున్నారు, సెకండ్ ఫేర్ ఎన్ని రిసీవ్ చేసుకున్నారు. చెప్పండి సార్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ ట్రైనింగ్ కలెక్టర్ సార్ జాయిన్ అయినారు సార్. ఒక 5 minutes మాట్లాడతారట, మన హోల్డ్ చేస్తారు. రాజేష్ సార్ సార్ని జాయిన్. అదే సార్ జాయిన్ కావచ్చు, మాట్లాడచ్చు. మేము ఆల్రెడీ చెప్పాము మీకు. సార్ చెప్పండి, పోస్ట్ ఇస్తా సార్కి. సార్ పేరు మాట్లాడమనండి. Good morning, everyone. Am I audible?
గుడ్ మార్నింగ్ సార్, ఆడిబుల్ సార్ audible గా? ఆడిబుల్ సార్, వెల్కమ్ సార్. Okay. Yes, sir. So this is regarding self defense training. మనం సెల్ఫ్ డిఫెన్స్ కోసం రీసెంట్ గా ఒక ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది, వేర్ వీ హ్యావ్ అలోకేటెడ్ ఆల్ ద ట్రైనర్స్ టు 300 స్కూల్స్. మొత్తం మనకి 300 స్కూల్స్ ఐడెంటిఫై అయ్యాయి జిల్లాలో. అండ్ ప్రతి ఒక్క స్కూల్ కి కూడాను ట్రైనర్ తో పాటు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ టైం కి ఏ రోజు రావాలి అనేది కూడా మనం అలాట్ చేసాం. బట్ అండ్ ఏంటంటే ఇది కూడా ఇప్పటి వరకు లాస్ట్ 2 years 3 years నుంచి జరుగుతున్న ప్రోగ్రామే. సో బట్ అయినా కూడా మేము ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ఏ స్కూల్ కి వెళ్ళినా కూడా అక్కడ మాత్రం ట్రైనింగ్ అనేది జరగట్లేదు, లేకపోతే ఏదో రీషెడ్యూల్ చేయడమో లోకల్లీ ఆ పర్టికులర్ స్కూల్ లెవెల్లో ఏదైతే కానీ లాస్ట్ కి పోయి ఆ షెడ్యూల్ ప్రకారం అయితే జరగట్లేదు. సో దానికోసం అని చెప్పి కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా సీరియస్ అవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ ఏవైతే ట్రైనర్స్ ఏ డేట్స్ కి ఏ టైమ్స్ కి అలాట్ చేయడం జరిగిందో అది చాలా కష్టంగా వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చి మేము చాలా సెట్ చేసి చేసాము. దాంట్లో ఎటువంటి చేంజెస్ మాత్రం జరగాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, బికాస్ చాలా ప్లానింగ్ జరిగింది బ్యాక్గ్రౌండ్ లో. అండ్ ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వమని చెప్పి కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అండ్ ఆల్రెడీ మనకి 1.5 week వేస్ట్ అయిపోయింది, అండ్ చాలా స్కూళ్ళలో ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. సో ఇది బేసికలీ ఫర్ ఎవ్రీ స్కూల్ ఒక పాయింట్ ఏంటంటే హెడ్ మాస్టర్స్ షుడ్ బి ద పాయింట్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ టు ఏ టైంకి వస్తారో కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు వాళ్ళ ట్రైనర్స్ అనేది రెస్పాండ్ అవ్వక బికాస్ దెన్ ద ఎంటైర్ సిస్టమ్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ అయిపోతుంది, ప్లస్ చాలా ఇబ్బందులు వస్తాయి ఇక్కడ. సెకండ్ ఏంటంటే ఇంకోటి, ఒక్కొక్క మాస్టర్ ట్రైనర్ అప్ టు 4 స్కూల్స్ చేస్తున్నారు. సో మీరు ఒక్కరు చేంజ్ చేస్తే కూడా అది వేరే స్కూల్స్ కి కూడా చాలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో డోంట్ చేంజ్ యువర్ షెడ్యూల్ అట్ ఎనీ కాస్ట్. అండ్ ఫైనల్లీ ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, సెకండ్ పీరియడ్ 4th పీరియడ్ ఇచ్చాం మనం, మార్నింగ్ టైంలో కొద్దిగా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఆఫ్టర్నూన్ మనం పెట్టాలంటే కూడా ఫస్ట్ ఏమవుతుందంటే ఆఫ్టర్నూన్ వెంటనే లంచ్ తర్వాత మనం సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అనేది పెట్టలేము, బికాస్ ఆఫ్టర్ లంచ్ ఇట్ ఈస్ అప్పుడే తిన్నాక వర్కౌట్ అనేది చేయొద్దు. బట్ అట్ ద సేమ్ టైం సెకండ్ మధ్యాహ్నం కూడా చాలా ఎండ అవ్వడంతో మీరు ఓపెన్ ప్లేస్ లో చేస్తారు కాబట్టి దట్ ఈస్ ఆల్సో నాట్ అన్ ఆప్షన్. అండ్ ఫైనలీ ఇది చాలా హెడ్ మాస్టర్స్ నుంచి కూడా మాకు రివ్యూ వచ్చి ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే ఇలా ఆఫ్టర్నూన్ పెడితే మాకు ఈజీగా ఉంటుంది అని. బట్ ఈ 2 రీజన్స్ వల్ల ప్లస్ అట్ ద సేమ్ టైం మాస్టర్స్ మన ట్రైనర్స్ కూడా ఒక్కొక్కరు కూడా మోర్ దెన్ 2 schools 3 schools అప్ టు 4 schools కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆఫ్టర్నూన్ చేసి మళ్ళీ వెళ్ళే లోపు మీ స్కూల్స్ మధ్యలో కోఆర్డినేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఒక్క స్కూల్ కి మనకి ఏంటంటే మీకున్నది ఒకటే స్లాట్, ఒక సెకండ్ పీరియడ్ ఆర్ 4th పీరియడ్ మీకు 3 days కోసం అసైన్ చేయడం జరిగింది. అదే రోజు అదే టైంలో చేస్తే మీకు కూడా ఆ ట్రైనర్స్ కి కూడా అల్టిమేట్లీ పిల్లలకు కూడా ఆ శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఎనీ చేంజెస్ మీ లోకల్ లెవెల్ మాత్రం చేయొద్దు, అదర్వైజ్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ అక్కడ ఆ టైంకి చేయట్లేదు అని తెలిస్తే it should either be the responsibility of the trainer or it should be responsibility of the headmaster. అంతేగాని నేను చాలా విజిట్ చేసినప్పుడు హెడ్ మాస్టర్ ఈ టైం కుదరదు మీరు తర్వాత రండి అని ట్రైనర్స్ చెప్పడం జరుగుతుంది. అలా చేస్తే మాత్రం దెన్ వీ హ్యావ్ టు పాయింట్ అవుట్, దెన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద కలెక్టర్ అండ్ కలెక్టర్ సార్ విల్ బి వెరీ సీరియస్, బికాస్ ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్, అన్ని జిల్లాల్లో బాగా జరుగుతుంది. లాస్ట్ 2 years నుంచి కూడా మన జిల్లాలో జరిగింది. బట్ ఎవరికి కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, కొత్త హెచ్ఎంస్ కూడా వచ్చారు కాబట్టి. బట్ చాలా వరకు కూడా లాస్ట్ టైం జరిగినప్పుడు అది ఇంప్లిమెంట్ సరిగా చేయలేదు. సో ఈ ఇయర్ సరిగా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి మీకు డీటెయిల్ షెడ్యూల్ ప్లానింగ్ తో మాత్రం ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఖచ్చితంగా మీరు హెచ్ఎంస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎక్కడైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళ ట్రైనర్స్ కి కాల్ చేసి
ఇక్కడ ఇది ఈ టైం ఉంది మీకు, ఈ టైంకి రావాలి, ఒకవేళ రాకపోతే ప్లీజ్ నోట్ దేర్ నేమ్స్ డౌన్ అండ్ ఇన్ఫార్మ్ ఇట్ డైరెక్ట్లీ టు ద డిఓ ఆఫీస్. వాట్ ఎవర్ విచ్ హ్యాపెన్స్ వి విల్ అడ్జస్ట్. బట్ అట్ ద సేమ్ టైం లాస్ట్ కి వెళ్ళి ఆ మాస్టర్ ట్రైనర్స్ ని హెచ్ఎంసీ చేంజ్ చేయడం, వాళ్ళని రీషెడ్యూల్ చేయడం అనేది జరిగితే దెన్ హెచ్ఎంస్ విల్ బి రెస్పాన్సిబుల్ లాస్ట్ కి. బికాస్ ట్రైనర్స్ వచ్చి వాళ్ళ పేమెంట్ కోసం అడిగినప్పుడు దెన్ వి విల్ నాట్ బి లైక్ మా దగ్గర అటెండెన్స్ లేకపోతే, ఎగ్జాక్ట్ అటెండెన్స్ లేకపోతే దెన్ విల్ నాట్ ఎంటర్టైన్ సచ్ రిక్వెస్ట్. సో దెన్ హెచ్ఎంస్ కి వాళ్ళకి మళ్ళీ గొడవలు అవుతాయి. అవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ సిస్టమ్ అనేది ప్లేస్ లో పెట్టారు. మీకు వీక్లీ 3 times 3 hours మాత్రమే వీ హ్యావ్ టు మేక్ టైం. ఆ టైంలో కూడా హెచ్ఎం షుడ్ మేక్ షూర్ దట్ ట్రైనర్స్ వచ్చి ఒక 1 hour ఒక 1 period కోసం వాళ్ళు క్లాసెస్ చెప్పాక కూడా అటెండెన్స్ మాత్రం తీసుకోవాలి. అటెండెన్స్ తీసుకొని మీకు ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ చేశారో లేదో, మేబీ దే విల్ డూ ఇట్ నౌ. బట్ అందులో కూడా వాట్ ఎవర్ ట్రైనింగ్ ఇస్ హ్యాపెనింగ్ దే షుడ్ కమ్. హెడ్ మాస్టర్స్ షుడ్ ఆల్సో అటెండ్ ఇట్ అండ్ హెడ్ మాస్టర్స్ వర్ ఆల్సో గివెన్ ఇన్స్ట్రక్షన్స్ కి మీరు హెడ్ మాస్టర్స్ కూడా అటెండ్ చేయాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఒక లేడీ టీచర్ ని కూడా అక్కడ పెట్టి వాళ్ళతో సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అనేది చేయించాలి. దీనికి సంబంధించిన ఏవైతే ఫొటోస్ లేదా వీడియోస్ ఉన్నా కూడా మనకి ఆ గ్రూప్ లో మాత్రం యాడ్ చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి. సో ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ వెరీ క్లియర్లీ, బట్ సిన్స్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ అనేది వాళ్ళు సరిగా రావడం లేదు అని అంటే వాళ్ళని నోట్ చేసుకోండి. మేబీ వన్ వీక్ లో ఒకసారి రాకపోతే మేబీ చిన్న వాటిగా షిఫ్ట్ చేయడం అనేది ఓకే, పర్లేదు. బట్ కంటిన్యూస్ గా రాకపోవడం అనేది జరిగితే, ట్రైనర్స్ నుంచి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, వాళ్ళు రాకపోవడం, కరెక్ట్ టైం అటెండ్ పోవడం అంటే హెడ్ మాస్టర్ షుడ్ ఫస్ట్ ఫాలో అప్ అండ్ వాళ్ళు చెప్పినా వినకపోతే దెన్ యూ షుడ్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద డిఓ. బట్ సెకండ్లీ హెడ్ మాస్టర్స్ ఆర్ ఎనీ టీచర్స్ ఇఫ్ దే ఆర్ సేయింగ్ కి ఈ టైం కి రాకండి, వేరే టైం కి రాకండి, కుదరదు అని అంటే మాత్రం దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. దెన్ మనకి అల్టిమేట్లీ మనకి అటెండెన్స్ ఫైనల్ గా వచ్చేటప్పుడు వాళ్ళ పేమెంట్ చేసేటప్పుడు డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ, విచ్ నాట్ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ, అప్పుడు కనుక వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మళ్ళీ అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఇచ్చిన షెడ్యూల్ ని మాత్రం కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మాత్రం చెప్తున్నాను. ఇంకా మీకు ఏమైనా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు ఫేస్ అయితే చెప్పండి. దాని కూడా మీకు ఇప్పుడు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి, విల్ ట్రై టు ఇంప్లిమెంట్. బట్ ఇప్పుడు వరకు జరగాల్సిన ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో అది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10% స్కూల్స్ ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దిస్ ఈస్ నాట్ టు బి అక్సెప్టెడ్ ఫ్రమ్ దిస్. సో కన్సిడర్ దిస్ యాజ్ అ వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్. అండ్ ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే గ్రౌండ్ లో ఎవరిలో ఉంటే చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలా సార్? సార్ ఏంటండి? గుడ్ మార్నింగ్ సార్. స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలా సార్? 10th క్లాస్ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. సి మీరు లైక్ యు ఆర్ ద మీరు మీ స్కూల్ కి మీరే హెడ్ మాస్టర్ కాబట్టి యూ డిసైడ్. ఒకవేళ వాళ్ళ స్కూల్లో ఇఫ్ దే ఆర్ గుడ్ స్టూడెంట్స్ దెన్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ మీ డిస్క్రిప్షన్. బట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు చేయకండి, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ నా మార్నింగ్. పేరు మోహన్ సార్. సార్ నేను తల్లివేద హెడ్ మాస్టర్, హెచ్ఎం యూనియన్ ప్రెసిడెంట్ సార్. చెప్పండి. సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్. సార్ పీఈటీలను ఈ సెల్ఫ్ డిఫెన్స్ కొరకు పీఈటీలను అరేంజ్ చేసింది సార్. వాళ్ళు ఎవరు కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో వాళ్ళు ట్రైనీస్ గారు సార్. అది కొంచెం ఇబ్బందికరంగా ఉందా సార్? అది ఎట్లా అనేది మాకు కొంచెం ఇబ్బంది ఉంది సార్. అది మీకు పీఈటీ సరే, అది వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ షేర్ సమ్ వీడియోస్ ఫర్ యూ ఫర్ నౌ. బికాజ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే వి యాక్చువల్లీ సి ఇట్ ఈస్ మోర్ నాట్ ఫిజికల్ గా కాకుండా మోర్ అబౌట్ గెటింగ్ దట్ కాన్ఫిడెన్స్. ఓకే, సో విల్ ట్రై టు షేర్ సమ్ వీడియోస్ అండ్ మీ నార్మల్ గా చేయించే ఎక్సర్సైజెస్ కూడా చేయించినా పర్లేదు. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఆ టైంలో మీరు కమ్యూనికేట్ చేస్తారో ఆ కమ్యూనికేషన్ ఇట్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. ఇస్ దట్ ఓకే? అండ్ ఏవైతే ఫిజికల్ మూవ్స్ ఉంటాయో దానికి మనం షేర్ చేస్తాం. ఇట్ విల్ నాట్ బి డిఫికల్ట్. అదే సార్ అదే సార్ సెల్ఫ్ డిఫెన్స్ అనగానే మేము ఓన్లీ కరాటే అది అనుకొని కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు సార్. సార్ ఇంకోటి కరాటే మార్షల్ ఆర్ట్స్ ఆర్ నాట్ సేమ్ యాజ్ సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్ ఏంటంటే
ఎవరైనా వచ్చి అటాక్ చేసినా కూడా మనం గట్టిగా షౌట్ చేసి అక్కడ నుంచి వెళ్ళడం, పారిపోవడానికి ట్రై చేయడం అనేది కూడా సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, సో వీ డోంట్ నీడ్ ఎనీ స్పెషల్ స్కిల్స్ ఫర్ దట్. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా ట్రై చేయడం అనేది ఇది. ఇంకోటి ఏంటంటే లాట్స్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ లో కూడా కాంపోనెంట్స్ ఏముంటాయంటే, మనకి ఒక ఐడియా ఎట్లా ఉంటుంది అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనగానే ఫిజికల్ గా మన మీద అటాక్ చేసి లేకపోతే డిఫెండ్ చేయడం అనేది ఉంటుంది. బట్ సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ మోర్ దెన్ దట్. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లో మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే వచ్చి మీ దగ్గర మాట్లాడడంలో కూడా, మాట్లాడే తీరులో కూడా ఏదైనా చేంజెస్ ఉంటే దాన్ని బట్టి కూడా మీరు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి. చిన్నపిల్లలు, ఒక చిన్న గర్ల్స్, హౌ షుడ్ గర్ల్స్ రెస్పాండ్, ఎవరైనా వచ్చి కొంచెం సరైన భాషలో మాట్లాడకపోతే అవన్నీ కూడా చెప్పాలన్నమాట సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్. ఓకే, సో వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్, both communication, oral exercises and also physical exercises, దాని రిలేటెడ్ we'll try to share the videos. ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాము, అవి మీరు ఫాలో అయిపోతే దట్స్ ఇట్. ఓకే సార్. సార్ ఇంకో సబ్మిషన్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను ఆనంద్ సార్ హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నాను సార్. సార్ ఇట్లా మరి బాగుంది సార్ మీరు చెప్పింది, బట్ ఈ పీడీలకు సార్ వన్ డే ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి సార్ మీరు ఏదైతే చెప్పారో సార్ అట్లా చెప్పి కొంచెం వాళ్ళని ట్రైన్అప్ చేసి పంపిస్తే ఫీల్డ్ లోకి ఇంకా చాలా వాళ్ళు ఎఫెక్టివ్ గా చేయడానికి అవకాశం ఉంటుంది సార్. వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుంది సార్. వాళ్ళకు ఎఫెక్టివ్ గా జరగాలి అంటే, మీరు అనుకున్న ఈ లక్ష్యాలు సఫలం కావాలంటే తప్పకుండా సార్ కొంచెం ఓరియంటేషన్ లాగా పెట్టేస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అండర్స్టూడ్. దట్స్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్. బట్ వన్ థింగ్ ఏంటంటే ఆ పీటీస్ అనేవి వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారు కదా, వాళ్ళ అయితే రావడానికి ఏం ప్రాబ్లం ఉందా సార్? సార్ లేడీ పీఈటీస్ కరెక్ట్ టైం కి రావట్లేదా, లేదా ఏమైనా చేంజెస్ చేస్తున్నారా, అది చెప్పండి. లేడీ పీడీ సార్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్ తోని మేము రాము అని చెప్తా ఉన్నారు సార్. అంటే మాకు వీలు కాదు రాము అనేటువంటి ఇష్యూస్ నోటీస్కి వస్తున్నాయి సార్ చాలా మంది హెడ్ మాస్టర్స్ కి. లేడీ పీడీస్ ఉన్న దగ్గర సార్ పీడీస్ కి మనం మాక్సిమం టు మాక్సిమం అలర్ట్ చేసింది ఒకటే స్కూల్. వెరీ వర్స్ట్ కేసెస్ లో 2 స్కూల్స్ అలర్ట్ చేసాము. బట్ 1 స్కూల్ మనకి పర్ వీక్ 1 స్కూల్ అంటే కూడాను మీరు ఒక హాఫ్ డే ఎగ్జామ్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఆ స్కూల్ కి హాఫ్ డే ఒక పీరియడ్ చెప్పి మళ్ళీ రావాలి, అది కూడా 3 days వీక్ లోనే. దాన్ని కూడా తగ్గించడానికి లేదు. సెకండ్ ఏంటంటే లేడీ పీడీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్ కంపేర్ టు మేల్ పీడీస్, బికాస్ ఈ ప్రోగ్రామ్ అనేది గర్ల్స్ కి చేపిస్తున్నాం మనం. సో లేడీ పీడీస్ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్. అండ్ వాళ్ళకి కూడా మాక్సిమం టు మాక్సిమం మనం ఎవరికైనా లేడీ పీడీస్ కి మోర్ దాన్ 1 స్కూల్ ఉంటే నాకు చెప్పండి, వి విల్ ట్రై టు గివ్ దెమ్ 2 స్కూల్స్ ఉంటే చెప్పండి, వాళ్ళని 1 స్కూల్ చేయొచ్చు. బట్ ఒక స్కూల్ మాత్రం వెళ్ళాల్సిందే, బికాస్ వీక్ లో 3 సార్లు వెళ్ళాలి. ఆ 3 సార్లు కూడా ఒకటే క్లాస్ చెప్పి రావాలి. సో ఆ మార్నింగ్ హాఫ్ డే మీరు ఎగ్జామ్ చేసిన హెచ్ఎంస్ వాళ్ళు ఆ పర్టికులర్ స్కూల్ కి వెళ్ళి వస్తారు. So I think ఒకసారి we will give instructions from DO office also, but ఒక్క స్కూల్ మాత్రం వెళ్ళాల్సింది. Because central theme of this very particular exercise is self defense training for girls, and lady instructors are the most important instructors. So one school అనేది మాత్రం నేను ఖచ్చితంగా వెళ్ళాల్సింది. ఇంకా నెక్స్ట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, నేను సిరికొండ హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్. నేను సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్. మాకు స్కూల్ 4:15 కి క్లోజ్ అవుతుంది సార్. అయితే సార్ నేను ఏమన్నా అంటే ఆయనకి సెల్ఫ్ డిఫెన్స్ కోచర్ వచ్చింది, నేను పిలిపించిన సార్. 2-3 times ఫోన్ చేస్తే నేను వచ్చారు సార్. ఆయన మాకు 4:15 కి అయిపోతే సార్ నేను 4 to 5 ఒక 1 hour తీసుకోమని చెప్పిన సార్. అంటే స్కూల్ కూడా డిస్టర్బ్ కాకుండా సార్. డిస్టర్బెన్స్ అనేది మాత్రం మీరు దిస్ ఇస్ నాట్ డిస్టర్బెన్స్ టు స్కూల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్స్ యూజ్ చేయొద్దు, బికాజ్ అంటే సార్ స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్, యువర్ ఫిజికల్ ట్రైనింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద సమగ్ర శిక్ష అభియాన్. సమగ్ర శిక్ష అంటే అదే. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ క్లాసెస్, జస్ట్ స్టడీస్. ఓకే, సో ఆ డిస్టర్బెన్స్ అనేది మాత్రం పక్కన పెట్టేసేయండి. మీకు మార్నింగ్ టైంలో మీకు ఒకటే పీరియడ్ కదండి, ఆ
ఆ ఒక్క పీరియడ్ మీరు అడ్జస్ట్ చేయడానికి ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? ప్లస్ మీరు ఆ మాస్టర్ ట్రైనర్ ని మీరు అక్కడికి వేరే టైంకి రమ్మన్నప్పుడు వాళ్ళ షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళకి అన్ని మార్నింగ్ సెషన్స్ ఇచ్చాం మేము. సో వాళ్ళు మీ ఒక్క స్కూల్ కోసం మళ్ళీ ఈవినింగ్ రావాలంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఉంటారు సార్, ఊరు పక్కనే ఉంటారు అతను. అట్లా అని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. అది నేను మీకు మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాతనే కన్ఫర్మ్ చేస్తామని చెప్పినా సార్ నేను. అది ఎవరు చెప్పారు అలా చేయాలని చెప్పి? మీరు చెప్పారా, మాస్టర్ ట్రైనర్ చెప్పారు? లేదు సార్, నేనే అన్నా సార్. అంటే రెగ్యులర్ క్లాస్ కి డిస్టర్బ్ కాకుండా మాకు మళ్ళీ 4:30 to 5:30 అందుకే మేము ఏం మీకు సెకండ్ అండ్ ఫోర్త్ పీరియడ్ కూడా పెట్టింది అందుకే. దే ఆర్ నియర్ ద బ్రేక్స్ అన్నట్టు. సో ఆ పర్టికులర్ ట్రైనింగ్ వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళు బ్రేక్ లో కూడా పీరియడ్ డిస్టర్బెన్స్ కాకుండా బ్రేక్ తో పాటు పెట్టాం. సో ప్లీజ్ ట్రై టు మేక్ ఇట్ ఇన్ ద సెకండ్ పీరియడ్ ఆఫ్ ఫోర్త్ పీరియడ్. మీకు ఏదైతే ఇచ్చారు, మీకు ఏ పీరియడ్ ఇచ్చారు? మాకు సెకండ్ పీరియడ్ ఇవ్వడం జరిగింది సార్. సో సెకండ్ పీరియడ్ బ్రేక్ లో కంటిన్యూ అయిపోతుంది ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం. ఒక 10 minutes ఇటు అటు చేసినా పర్లేదు, బట్ మీరు ఉన్న టైం చేస్తే మీకు కూడా బాగుంటది, వాళ్ళకి కూడా ఏమంటారు. అండ్ సెకండ్లీ ఏంటంటే వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ షుడ్ ఆల్సో నో ఇస్ దట్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పిల్లలది. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, నేను కల్లూరికి హెడ్ మాస్టర్ను. చెప్పండి సార్. ఇక్కడ ఇప్పుడు నా కాంప్లెక్స్ లో మన కల్దుర్గి హై స్కూల్ కు మా పీడి మేడం ఇచ్చారు కరాటే నేర్పించడానికి. అదే విధంగా నా పక్కన స్కూల్ ఉన్నటువంటి స్కూల్ కు ఖండగాం స్కూల్ కూడా ఇచ్చారు సార్. 2 స్కూల్ అటెంప్ట్ చేయాలి మేడము. అయితే ఖండగాం స్కూల్ పిల్లలు 7th వరకు లేదు సార్, 5th వరకే ఉంది అక్కడ. 6th 7th లేదు. ఆ స్కూల్ వైండప్ చేసి అంటే స్ట్రెంత్ వైండప్ చేసి మా హై స్కూల్లో కలిపేశారు వాళ్ళు, టీచర్స్ లేకపోవడం వల్ల. 1 to 5th రన్ చేస్తున్నారు సార్. ఆ 6th 7th పిల్లలు మా స్కూల్నే ఉన్నారు కనుక వాళ్ళు ఇక్కడనే మా ప్రిమిసెస్ అటెంప్ట్ చేస్తున్నారు కరాటే ట్రైనింగ్. రైట్, నో ఇష్యూ, ప్లీజ్ కంటిన్యూ. నో ఇష్యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే మీ టైం సేవ్ అయిపోతుంది, పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా? ఓకే, మీ ఫీడ్బ్యాక్ అయితే నేను నోట్ చేసుకున్నాను. ఇంకెవరైనా చెప్పాలి అని అనుకుంటే చెప్పండి. బట్ వన్ థింగ్ ఇస్ దట్ విల్ షేర్ సమ్ వీడియోస్ అండ్ విల్ ట్రై టు గివ్ ఓరియంటేషన్ టు మీ పీడీస్ కి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను అరసపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్ అండ్ ఎంఈఓ ఆల్సో నిజామాబాద్ నడుతూ సార్. మాకు అలాట్ చేసిన కరాటే మాస్టర్ ఆయన మళ్ళీ డిఓ ఆర్డర్ కావాలంటారు సార్, మీ ఆర్డర్ కాకుండా. డిఓ ఆర్డరే వచ్చింది కదా, ఇంకెక్కడి నుంచి వచ్చింది ఆర్డర్? అదే సార్, ఆయన రావట్లేదు. ఆయన ఇంత చెప్పినా కానీ నాకు స్పెషల్ గా మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలంటున్నాడు సార్. ఏమో మా అరసపల్లి హై స్కూల్ సార్ ఆయన. చెప్పండి, డి ఆఫీస్ కి చెప్పండి. ఇది ఒకసారి డిఓ వాళ్ళ డిఓ కైనా వాళ్ళ సీసీ కన్నా చెప్పండి, నేను కూడా చెప్తాను. ఇది అరసపల్లి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్కారం సార్. ఇలాంటి ఇష్యూస్ ఎవరికైనా ఉన్నాయా సార్? నమస్తే సార్. చెప్పండి సార్. నేను ఎంఈఓ మెండోరా సార్. ఓకే. అయితే సార్ మా స్కూల్ కి ఇచ్చినటువంటి పీడీ పోచంపాడు నుంచి ఇచ్చారు సార్. యాక్చువల్ గా మా స్కూల్లో కూడా పీఈటీ ఉన్నారు, కొత్తగా రిక్రూట్ చేశారు సార్. మరి తన చేత ఇప్పియొచ్చా సార్? మేము మా దగ్గర ప్లస్ కేజీబీవీ కూడా ఉంటుంది సార్ మా దగ్గర. అక్కడికి కూడా రావట్లేదు మాస్టర్ ట్రైనింగ్. మీ పీడీ అనేది ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? మొన్న డిఎస్సి పీఈటీ సార్. పీఈటీ కాదు, పీఈటీ 2024 లో జాయిన్. డిఎస్సి త్రూ జాయిన్ అయ్యారు. మెండోరా సార్. మా కేజీబీవీలో కూడా మేడం గారిని అడిగితే మా ట్రైనీ అతను రానని చెప్పాడట. దూరం లేడీకి ఇచ్చారు సార్. ఆమె రాను అని చెప్పిందట సార్. నిన్న వాకప్ చేస్తే చెప్పారు. మరి 2 స్కూళ్లకు మా పీఈటీ గారిని వాడుకోవచ్చు సార్? రాను అని చెప్పింది ఎవరు? ఇస్ ఇట్ ట్రైనీ ఆర్ పీఈటీ? మా ట్రైనర్ సార్, ట్రైనర్. కేజీబీవీకి అలర్ట్ చేశారు, మాకేమో ఒక పీడీని అలర్ట్ చేశారు. ఓకే. మాస్టర్ ట్రైనింగ్ పీఈటీ వస్తున్నారా మీకు? పీఈటీ రావట్లేదు సార్. పోచంపాడు నుంచి వచ్చేవాళ్ళు రావట్లేదు సార్. పీడీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఆయనకు 3 స్కూళ్ళు ఉన్నాయి సార్, కొంచెం దూరం అవుతుంది అని అన్నాడు. మరి మా దగ్గర కూడా పీఈటీ ఉన్నాడు సార్, ఒకసారి అడగండి అని అన్నాడు. అంటే నేను మీకు గుర్తు చేస్తున్నాను సార్. లేదు, 3 స్కూల్స్ అయితే ఎవరికి ఇవ్వలేదబ్బా మేము.
నరేందర్ అని ఇచ్చారు సార్. వాళ్ళ స్కూల్ ఉంది, మా స్కూల్ ఉంది, వెల్కటూరు ఇంకొక స్కూల్ ఉంది సార్. ఆయనకు మా దగ్గర ఉన్నాడు కదా అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. లేదంటే ఆయననే కంటిన్యూ చేయమని చెప్తాను సార్. ఓకే, మీ ఒక మ్యూచువల్ సొల్యూషన్ కి రీచ్ అవుతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ దగ్గర 2 స్కూల్స్ ఉన్నాయి కదా, కేజీబీవి అండ్ యువర్ స్కూల్. ఎస్ సార్. ఆ రెండింటికి మీ ఒక న్యూ పీఈటీ చేస్తాన్న ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళని తీసుకోండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ బట్ సార్. ఆ పర్టికులర్ పీఈటీ ఎవరైతే రావట్లేదో, అది 3 స్కూల్స్ అని చెప్పారు కదా, అట్లీస్ట్ వాళ్ళు ఆ స్కూల్ ఫస్ట్ స్కూల్ కి వెళ్తున్నారా లేదా? వెళ్తుండు సార్, వెళ్తుండు సార్ ఆయన. ఇది ఒకసారి మన ఏమంటారు డిఓకి కూడా ఒకసారి మేము గ్రూప్ యాడ్ చేస్తాం. ఆ గ్రూప్ లో సార్ గుడ్ మార్నింగ్ సార్. నందిపేట మండల్ తల్వేద హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్. ఓకే సార్, మా దగ్గర ఇంకా ఎవరు అలాట్ చేసిండ్రో ఎవరు ఇంకా ఇంతవరకు ఇంటిమేషన్ రాలేదు సార్. ఇక్కడ నాకు 220 మంది పిల్లలు ఉంటారు సార్. మీకు మీ స్కూల్ ఉందా సెలెక్టెడ్ స్కూల్స్ లో? సార్ మా మన దగ్గర స్కూల్స్ ఉండాలని లేదు. ఓకే ఓకే సార్. మనకి జిల్లాలో 300 స్కూల్స్ మాత్రం ఐడెంటిఫై అయ్యాయి సార్. ఆ 300 లో మీది ఉందా లేదా అంటే మీకు రాకపోతే మీరు రానట్టు. బట్ ఒకసారి మీ పేరుతో ఒకసారి చెక్ చేసుకోండి. సీసీ అదే సార్, మాకైతే ఎవరు ఇంటిమేషన్ ఇయ్యలేరు, రాలేరు సార్. మరి సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ స్కూల్ ఏంటంటే ఎక్కడ? గుడ్ మార్నింగ్ సార్. తల్వేద జెడ్పిహెచ్ఎస్ తల్వేద సార్, నందిపేట మండల్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జెడ్పిహెచ్ఎస్ తల్వేద సార్, తల్వేద నందిపేట మండల్. తల్వేదకి అలాట్ చేశారు సార్. ఎవరు రాలేరు సార్ ఇంతవరకు. మీకు 82 గర్ల్ చిల్డ్రన్ ఎంట్రాల్డా? లేదు సార్, 100 పైన ఉన్నారు సార్ గర్ల్స్ సార్. అయితే ఇది ఒకసారి మీరు సరే గ్రూప్ లో అయితే పెట్టాం కానీ, బట్ ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి సీసీకి. వాళ్ళు మీకు అలాట్ చేయడం జరిగింది. అవును సార్. మాకు గుడ్ మార్నింగ్ సార్. ఓకే, సీసీకి గుడ్ మార్నింగ్ సార్. సీసీకి మాట్లాడండి, చెప్తాను. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. జెడ్పిహెచ్. ఎక్కడ జెడ్పిహెచ్ఎస్? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్. సార్ నేను ఇష్టం మాట్లాడుతున్నా సార్. ఎక్కడ జెడ్పిహెచ్ఎస్? సార్ నమస్కారం సార్. వాయిస్ కట్ అవుతుందండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను నల్లవెల్లి సార్. ఎక్కడండి? సార్ నల్లవెల్లి సార్. మా పీడి మేడం మాకు కరాటే రాదు, మరి ఏం చెప్పాలి మేడం అని అంటున్నారు. మామూలు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైన్ ఇచ్చేస్తే సరిపోతుంది సార్, ఎక్సర్సైజ్ చెప్పేస్తే. నార్మల్ ఎక్సర్సైజ్ చెప్పండి. నేను అదే దానికోసం నేను వీడియోస్ కొన్ని షేర్ చేసి ఓరియంటేషన్ కూడా మిగులుతుంది. అప్పటి వరకు మేము కొన్ని వీడియోస్ షేర్ చేస్తాం మీ గ్రూప్ లో, అది ఫాలో అయినా పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. జెడ్పిహెచ్ఎస్ తోటి సార్. ఓకే, ఏ మండలం? ఏర్గట్ల మండల్ సార్. హెచ్ఎం మాట్లాడుతున్నా సార్. ఓకే, మా దగ్గర వాయిస్ కట్ అవుతుంది. ఎంత తక్కువ ఉంటుంది సార్, అందులోనూ గర్ల్స్ 11 మెంబర్స్ సార్. మాది చివర్లో ఉంది. అయితే ట్రైనర్ హెల్త్ బాగుండడం పరంగా సార్ ఫోన్ కూడా తీయట్లేదు సార్. మళ్ళీ చెప్తారా? కట్ అయిపోయింది. ఫోన్ కూడా తీయట్లేదు సార్. ఫోన్ తీయట్లేదు. వేరే పక్కన ఉన్న స్కూల్ తెలిసింది హెల్త్ బాగాలేదు ఆయన కొంచెం ఫోన్ కరెక్ట్గానే ఆ రకంగానే వాళ్ళకు నేను చెప్పాను సార్. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అయితే వచ్చు పేమెంట్ లో అని వాళ్ళను మీ వాయిస్ సరిగ్గా రావట్లేదండి. అందుకని ఇంకేం నిర్ణయం తీసుకోలేదు. నేను చెప్తాను. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. ఫోన్ తీయట్లేదు సార్. అతను రాదా? ఓకే, వీళ్ళు అలవాటు. ఇది ట్రైనరా పీటీఆర్?
సార్ ట్రైనర్ అతనికి 3 స్కూల్స్ ఇచ్చారట. 3 స్కూళ్ళకు కూడా వెళ్ళడం లేదు. ఆ 2 స్కూళ్ళకు కూడా మరి మీకు కూడా రావడం లేదు. వేరే వాళ్ళని పెట్టుకుంటారంటే నేను ఆ పర్మిషన్ మాడిఫై చేసినాక పెట్టుకుంటాను అన్న సార్. అంతే. అసలు ట్రైనర్ పేరు రోషన్ సార్. ఈ ZPHS ఏంటి పేరు? తుర్తి సార్, తుర్తి. ఓకే సరే చూస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా? సార్ నమస్తే అండి, నేను సాలూరా ఎంఈఓ ZPHS హై స్కూల్ సాలూరా హెచ్ఎంని. మా పీడీని 3 స్కూల్స్ చేశారండి. వెళ్తున్నారు ఆయన. నిన్న ఇవాళ ఆయనకి వేరే మండల్ గేమ్స్ డ్యూటీ పడింది కాబట్టి ఇవాళ నుంచి వెళ్ళలేదు సార్. ఈ 3 days లాస్ట్ వీక్ మొత్తం వెళ్ళారు. 3 schools అలాట్ చేశారు. 1 week ఈస్ గోయింగ్. వాయిస్ రావట్లేదు. ఎంఈఓ సలోరా. సార్ నమస్తే. అదే టైంలో వెళ్ళాల్సిన అవసరం ఉందా వాళ్ళకి? సార్ అదే టైంలో డ్యూటీ పడిందా ఆ పీడీ మన క్లాసెస్ టైంలోనే? అవునండి, క్లాసెస్. అది ఎన్ని రోజులకి? అది వేరే మండల్ డిఓ గారు ఆర్డర్. మండల్ ఎన్ని రోజులకి అది డ్యూటీ? 3 days. 3 days. He'll come back on Thursday. ఓకే సో 3 days వచ్చాక 3 days అని కాబట్టి దెన్ యు ఆస్క్ హిమ్ టు కమ్ ఆన్ ద నెక్స్ట్ 3 days. Yes. ఆ వీక్ లో మాత్రం లోకల్ అడ్జస్ట్ చేసుకోండి, పర్లేదు. ఓకే సార్. ఇది ఒక కేసులో మాత్రం. ఓకే సార్. ఓకే సార్ బికాజ్ 1 week 3 sessions జరగాలి కాబట్టి 3 sessions మాత్రం అయ్యేటట్టు చూసుకోండి ఈ పర్టికులర్ వీక్ లో మాత్రం. అంటే సార్ ది అదర్ 3 days ఈజ్ అలాటెడ్ a different school. ఫస్ట్ 3 days ఒక 2 schools ఉన్నాయి. తర్వాత 3 days ఇంకొక స్కూల్ ఉంది. సో మేబీ లాస్ట్ లో అది అర్థమైంది. బట్ అదే రోజు మేబీ ఎక్సెప్షనల్ కేస్ లో ఈవెన్ వర్స్ట్ కేసు కావాలంటే ఆఫ్టర్నూన్ వచ్చి చేసుకున్నా పర్లేదు. ఓకే నెక్స్ట్ 3 days. గుడ్ మార్నింగ్ సార్, బోధన్ మండల్ అహ్మదాపూర్ సార్. మా స్కూల్లో 187 గర్ల్స్ ఉన్నారు సార్, 3 out of 384 లో. మరి ఎక్కడ కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ లిస్టులలో మా అహ్మదాపూర్ స్కూల్ నేమ్ లేదు సార్. మరి స్టార్ట్ చేయాలా వద్దా అనేది అర్థం కావట్లేదు. బోధన్ మండల్ సార్. లాస్ట్ ఇయర్ కూడా రన్ అయింది సార్. పేరేంటి? ZPHS అహ్మదాపూర్. యాక్చువల్లీ మీది ఐడెంటిఫై చేయలేదు ఫర్ సమ్ రీజన్. బట్ ఓకే, విల్ ట్రై టు allocate somebody. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సో ఐ థింక్ మోస్ట్లీ డౌట్స్ క్లియర్ అయిపోయాయి. నేను ఏవైతే మీ లోకల్ లెవెల్లో ఇష్యూస్ ఉన్నాయో విల్ వన్స్ క్రియేట్ ఎ గ్రూప్ అండ్ నేను ఒక మీ డి ఆఫీస్ లో కూడా ఒక నోడల్ పర్సన్ ని పెడతాను, ఇదర్ సూపరింటెండెంట్ ఆర్ సిసి. ఒక పెట్టాక ఆ గ్రూప్ లో కూడా యాడ్ చేస్తాను. వాట్ ఎవర్ ఇష్యూస్ ఆర్ దేర్ మీ లోకల్ లెవెల్లో మాత్రం మేము సాల్వ్ చేస్తాం. ట్రైనర్స్ రాకపోవడం అనేది లేదా చిన్న చిన్న టైమింగ్ ఇష్యూస్ అన్నా కూడా, బట్ అల్టిమేట్లీ ట్రై టు స్టిక్ టు ద టైమింగ్స్ దట్ వీ హావ్ అలాటెడ్. నంబర్ 1. నంబర్ 2, మీరు ఇంకో ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే పీఈటీస్ కి కొద్దిగా ఐడియా లేదు ఎలాంటి ట్రైనింగ్ చేయాలనేది. దానికోసం ఫస్ట్ మేము కొన్ని అప్రోప్రియేట్ వీడియోస్ అనేవి షేర్ చేస్తాము. అవి రెప్లికేట్ చేసినా పర్లేదు. బట్ ఇంకోటి కూడా ఫిజికల్ గా ఏదైనా ఓరియంటేషన్ ఉన్న కోసం కూడా ట్రై చేసి విల్ ట్రై టు ట్రైన్ యువర్ పీటీస్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. యా చెప్పండి సార్. మా ZPHS చందూర్ కూడా ఎవరిని అలర్ట్ చేయలేదు సార్. లాస్ట్ టైం అలర్ట్ చేశారు. 132 గర్ల్స్ ఉంటారు సార్. ZPHS ఏది? గుడ్ మార్నింగ్ సార్. ZPHS చందూర్ సార్. ZPHS చందూర్. ఓకే. చందూర్ మండలంకి ఇవ్వనట్టు జరిగింది. మీకు అలాట్ అవ్వలేదా ఎవరు?
అలాట్ అవ్వలేదు సార్. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు సార్. లాస్ట్ ఇయర్ అలాట్ చేశారు, ట్రైనింగ్ అయిపోయింది సార్, కరాటే ట్రైనింగ్. పిఎంసి స్కూల్స్ కి అలాట్ కాలేదు సార్, అది పిఎంసి స్కూల్స్ లేదు. మీ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ PMC యూ. ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే, ఐ థింక్ మోస్ట్ డౌట్స్ ఆర్ క్లియర్డ్. ఓకే, బట్ మేక్ షూర్ దట్ మీ హెచ్ఎంస్ కూడా ప్రతి సెషన్ కి మాత్రం అటెండెన్స్ తీసుకోవాలి. ఒక నోట్బుక్ ఆర్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి. ఆ రోజు వచ్చినట్టు కూడా వాళ్ళ సైన్ తీసుకోండి. నార్మల్ మీ స్టాఫ్ అటెండెన్స్ ఎలా అయితే తీసుకుంటారో వాళ్ళతో కూడా అటెండెన్స్ తీసుకోండి. టైం కూడా నోట్ డౌన్ చేసుకోండి. సెకండ్లీ, వాట్ ఎవర్ ఫోటోస్ అండ్ వీడియోస్ ఆర్ దేర్, ప్లీజ్ షేర్ ఇన్ ద గ్రూప్. కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తాం ఈరోజు, ఆ గ్రూప్ లో షేర్ చేయండి. నంబర్ 3, మనకి ఇచ్చిన టైం షెడ్యూల్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో చేయడానికి ట్రై చేయండి. చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఏమంటారు, ఎక్సెప్షనల్ వర్స్ట్ కేసులో తప్పదు అన్న టైంలో మాత్రమే అప్పుడు ఏదైనా మీ దగ్గర అడ్జస్ట్ చేయండి. బట్ ఇబ్బంది ఎప్పుడు అవుతుంది అంటే, మనం పోలీస్ వాళ్ళని, మనం ఆఫీసర్స్ ని, మనం అధికారులని అందరినీ ఇన్స్పెక్షన్ కోసం మీ ఫైల్ పంపించడం జరిగింది. సో వాళ్ళు ఏ స్కూల్ కైనా ఆ పర్టికులర్ టైంలో వెళ్ళడం జరిగినప్పుడు అప్పుడు ట్రైనింగ్ అనేది జరగకపోతే దెన్ ఇట్ విల్ బికమ్ ఎ సీరియస్ ఇష్యూ. సో మేక్ షూర్ వాట్ ఎవర్ ట్రైనింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ షుడ్ హ్యాపెన్ ఆన్ ద కరెక్ట్ టైం మెన్షన్డ్ ఇన్ యువర్ ఆర్డర్. ఓకే, నంబర్ 3 ఏంటంటే, హెచ్ఎం తో పాటు ఎవరైనా లేడీ స్టాఫ్ మెంబర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ గా అక్కడ ఉండాలి ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు. బికాస్ వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళు గర్ల్స్. సో వాళ్ళ సేఫ్టీ కోసం, వాళ్ళ సెక్యూరిటీ కోసం ఒక లేడీ టీచర్ ని మాత్రం ఖచ్చితంగా అక్కడ ట్రైనింగ్ లో పెట్టాలి. అది. సో వాట్ ఎవర్ రిమైనింగ్ ఇష్యూస్ ఆర్ దేర్, విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. ఓకే అండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్. ఐ విల్ అపాయింట్ సమ్ నోడల్. 36052601506 ఏంటండి? 36052601506. యుడైస్ అదే డిడిఓ కోడ్ గిది 035. సార్ ఎవరు సార్? సార్ మ్యూట్ పెట్టుకోండి సార్. గెలాక్సీ 7 నేమ్ రీనేమ్ చేసుకోండి సార్, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. సరే అండి, అది ఐ విల్ లీవ్ నౌ. ఐ విల్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్, శ్రీనివాసరావు సీఎం అని మాట్లాడుతున్నా సార్. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రేపు కండక్ట్ చేయాల్సిందా చెప్పుకున్నాం సార్. రెండవది యూనిఫామ్స్ రిసీవ్ చేసుకున్నాం. ఒక 2 మండలు 3 మండలాలు కొన్ని స్కూల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ISMS పోర్టల్లో ఎన్ని తీసుకుంటాని ఫస్ట్ ఫేర్ సెకండ్ ఫేర్ వారుగా మీరు కొద్దిగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సార్. అది. థర్డ్ పాయింట్, ప్రశస్త యాప్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. మేము కొందరిని స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా పంపడం జరుగుతుంది. కొందరికి ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే, యూడైస్ మన దాంట్లో ప్రొఫైల్లో ఏ మెయిల్ ఉంటుందో ఆ 3 మెయిల్ చెక్ చేసుకోవాలి సార్, ప్లస్ ఫోన్ నంబర్. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొందరి ఫోన్లు కూడా సపోర్ట్ చేయడం లేదు. అది మేము స్టేట్ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఒకసారి ప్రశస్త యాప్ కూడా స్క్రీనింగ్ చేయాలని ప్రధానోపాధ్యాయులందరినీ కోరుతున్నాను సార్. అదేవిధంగా ప్రహరీ క్లబ్స్ ఫార్మేషన్ చేయడం జరిగింది. మా ఆన్లైన్లో కూడా చెప్పడం జరిగింది. మనం ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలా, క్లబ్కు సంబంధించిన కమిటీ మెంబర్స్ రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది సార్. అది ఒకసారి మీ ఆ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలని కోరుతున్నాను సార్. లాస్ట్ ఏంటంటే, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కొన్ని మండలంగా స్కూలు తీసుకొని కడతల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ సంబంధిత స్కూల్లో పిల్లలకు ఎన్విరాన్మెంట్ మీద ట్రైనింగ్ చేయడానికి మన స్కూల్ ప్రిన్సెస్ లోనే ఒక మదర్ ట్రీని సెలెక్ట్ చేసి దానికి ఒకసారి పూజ చేసి కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. 6th to 9th క్లాస్కి 2 పిల్లలు తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. దాని ప్రకారం స్కూల్ గ్రౌండ్ అంతా పచ్చదనంతో నిండి ఉండాలి. అదేవిధంగా కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేయాలని పీడీలకు చెప్పడం జరిగింది సార్. దానికి కూడా మీరు సహకరించాలని ప్రధానోపాధ్యాయులను కోరుచున్నాను సార్. ఇవి నాకు సంబంధించిన CMO సెక్షన్ సంబంధించిన విషయాలు సార్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్. శ్రీనివాస్ సార్ నమస్తే. చెప్పండి సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రశస్త యాప్ లో టీచర్స్ కి మేము క్లాస్ అలాట్ చేసిన తర్వాత
అది స్టూడెంట్స్ లిస్ట్ డిస్ప్లే అయితలేదు. కొన్ని అయితే లేదు సార్, మీకు కంప్లైంట్ చేయడం జరిగింది. కొందరికి అవుతుంది, కొందరికి అది చేసి రెక్టిఫై చేస్తా అన్నారు. మీరు చెప్పారు సార్, నేను రాసుకుంటాను. ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్తే మేము అక్కడికి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. గుత్పా హై స్కూల్ రాసుకోండి సార్. గుత్పా అయితే ఓకే ఓకే గుత్పా ఓకే సార్. అదేంటంటే ప్రతి స్టూడెంట్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది దాంట్లో. ఓకే సార్, మీ దగ్గరికి మా స్పెషల్ ఎడ్యుకేటర్స్ వస్తున్నారు సార్. అందరికి అలర్ట్ చేసినాము ఏ స్కూల్లో ఏ ప్రాబ్లం ఉందని. వాళ్ళు వస్తారు సార్. మండల్ ఉన్న భవితా సెంటర్ కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు రాసేసుకుంటారు సార్. వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆలూరు నుంచి స్పెషల్ ఎడ్యుకేటర్ మొన్న కొత్తగా అపాయింట్ అయినా ఆయన వచ్చాడు మొన్న స్కూల్కి వచ్చి యాప్ డౌన్లోడ్ చేయించారు. చేయించి చూస్తే ఆ డౌన్లోడ్ చేసుకున్నారు అందరు టీచర్స్. కాకపోతే ఆ క్లాస్ అలాట్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాస్ అలాట్ చేసినాము. అలాట్ చేస్తే అది క్లిక్ చేసినప్పుడు వాళ్ళకు ఆ టీచర్ ఇంకో స్కూల్ నంబర్ ఉండొచ్చు. అట్లా కూడా ఇంతకు ముందు కూడా ప్రశస్త యాప్ లో యాడ్ అయి ఉన్నారు. అట్లా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. ఎక్కడ లేరు సార్, వాళ్ళు ఫస్ట్ టైమే చేసుకున్నారు. ఫస్ట్ టైం చేస్తున్నారు సార్, నేను తెలుసుకుంటాను సార్. అది డిస్ప్లే అయితే లేదు పిల్లలది లిస్ట్ క్లాస్ పిల్లల లిస్ట్ వస్తలేదు అందులో. ఒక్కొక్క స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసుకుంటూ పొమ్మన్నాడు. అది చాలా లేట్ అవుతుంది, టైం వేస్ట్ కదా అది. సార్ ద్రుపద్ సార్ ఒక చిన్న సార్ అది ఏం లేదు సార్. ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ అయితే వస్తుంది సార్. అట్లా ఎంట్రీ చేయడానికి ఒకసారి ప్రయత్నం చేయండి. అట్లా కూడా చేసినాము. ఓకే ఓకే మా దగ్గర అట్లా చేసినాం. అట్లా కూడా చేయమన్నారు, చేసినాము. అట్లా కూడా కాలేదు. ఓకే ఓకే సార్ శ్రీనివాస్ సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ సార్. ఈ ప్రహారీ క్లబ్ గురించి సార్ కొంచెం చాలా మంది తెలియదు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే దాంట్లో ఎవరెవరు ఉంటారని ఒక్కసారి ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ నేను ప్రొసీడింగ్ షేర్ చేస్తాను సార్. మళ్ళీ హెడ్ మాస్టర్ గ్రూప్ లో అలర్ట్ చేశాను. అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్, హెడ్ మాస్టర్, క్లాస్ కు 2 చొప్పున ఉంది కమిటీ. మళ్ళీ షేర్ చేస్తాను. ఏంది మన స్కూల్ చుట్టే వల్ల డ్రగ్స్ కానీ ఏమైనా ఉంటే అలాంటి వాటిని మనం అరికట్టడానికి, ఎవరైనా పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారా అలాంటివి ఉన్నాయంటే అరికట్టడానికి అంతే సార్. అలవాట్లకు కాకుండా ఒకవేళ ఉంటే వాటి సైన్స్ టీచర్ తోటి ఒకవేళ అలాంటి అలవాట్లు ఉంటే ఏమేమి బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది, వాడు మానసికంగా ఎలా దెబ్బతింటారో వాళ్ళకి కొద్దిగా చిన్నగా మన మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పడానికి అంతే. కౌన్సిలింగ్ చేయడం పిల్లలకు. మళ్ళీ షేర్ చేస్తాను సార్. ఇప్పుడు శ్రీనివాస్ సార్, నేను మోహన్ సార్ ని మాట్లాడుతున్నా. ఇది రేపు పేరెంట్స్ మీటింగ్ ఏం అవసరం సార్? రేపు November 14th చిల్డ్రన్స్ మేము సెలబ్రేషన్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా పేరెంట్స్ తో మేము రోజంతా హాఫ్ డే అంతా వేస్ట్ చేసుకున్నాడు అవసరమా? అది సార్ పేరెంట్స్ మీరు హ్యాపీ చైల్డ్హుడ్ ఫర్ అవర్ చిల్డ్రన్ అని పెట్టడం జరిగింది. వాళ్ళు ఏవైతే ఇప్పుడు గవర్నమెంట్ చేస్తారు కదా, పిల్లలు తల్లిదండ్రులు చూసి సంతోషపడతారని పెట్టడం జరిగింది. అది సేమ్ టైమ్ లో మీటింగ్ అయిపోతుందని మళ్ళీ డిస్టర్బ్ కాకుండా మళ్ళీ వర్కింగ్ డేస్ వేస్ట్ చేయకుండా పెట్టడం జరిగింది. అది ఇంకోటి సార్ శ్రీనివాస్ సార్, అందరు ఇబ్బంది పడుతున్నారు. ఏదంటే ఎవ్రీ మంత్ మీటింగ్ అనేది కూడా అసలు అవసరం లేదు. 2 నెలలకో 3 నెలలకో సంవత్సరానికి ఒక 3-4 పెట్టుని కదా అయిపోతుంది. మీరు ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షులు, మీరు కూడా చెయ్యండి, మేము కూడా చేస్తాం. చెప్పడం జరిగింది 2 నెలలకు ఒకసారి పెట్టడం అని మన ఆర్జేడీ మేడం గారికి చెప్పడం జరిగింది. సీజన్ ఉంటది కాబట్టి పేరెంట్స్ అందరు ఇంట్రెస్ట్ గా రావడం లేదు అంటే చెప్పడం జరిగింది. పరిశీలిస్తా అన్నారు. అదే ఎందుకనంటే అది జరుగుతలేదు ఎవ్రీ మంత్ అనేసరికి అదే వేస్ట్ టైం అయిపోతున్నది. ఓకే సార్. డిఓ సార్ లైన్ లో ఉన్నారు సార్. ఓకే సీఎంఓ గారు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు దీన్ని? ఒకసారి మ్యూట్ చేయమని, మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేయమనండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళందరినీ ఒకసారి మ్యూట్ చెప్పండి సార్. చేశాను సార్. సార్ మీ వాయిస్ వస్తలేదు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. ఓకే. Yes, good afternoon to all Mandal education officers, school complex headmasters, principals of model schools, special officers. Good afternoon to everyone. అందరితోని ఫస్ట్ టైం జూమ్ లోపల మీట్ అవుతున్నాము. యాక్చువల్ గా 11 o'clock లోపల నాకు
గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ మీటింగ్ అయిపోతుంది అనుకున్నాము, అది డిలే అయింది. అవడం వల్ల కొద్దిగా లేట్ అవడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ సెల్ఫ్ డిఫెన్స్ పైన ట్రైనింగ్ కలెక్టర్ గారు మేడం సెల్ఫ్ డిఫెన్స్ పైన ట్రైనింగ్ కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు పర్సనల్ గా దాన్ని రివ్యూ చేస్తున్నారు. కాబట్టి ప్రొసీడింగ్స్ ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కంపల్సరీ ఆ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కంపల్సరీ స్కూల్ లోపల జరిగేటట్ల హెడ్ మాస్టర్స్ అందరు కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా చాలా పాయింట్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. మళ్ళీ తర్వాత రెగ్యులర్ గా జూమ్ లో కానీ ఫిజికల్ గా కానీ మాట్లాడుకుంటాము. ముఖ్యంగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు, స్కూల్స్ అన్ని కూడా టైమింగ్స్ అనేటటువంటివి మెయింటైన్ చేయాలి. టీచర్స్ అందరూ కూడా టైం ప్రకారము టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. ఏ రకమైనటువంటి నెగిటివ్ న్యూస్ కూడా ప్రెస్ లోపల రాకూడదు. FRS అటెండెన్స్ 100% FRS అటెండెన్స్ పిల్లలే FRS అటెండెన్స్ అయ్యేటట్లు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అయినట్లయితే కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ లో కూడా 100% FRS అటెండెన్స్ అయ్యేటట్లు చూడాలి. వాళ్ళకు ఏమైనా టెక్నికల్ సపోర్ట్ ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నంబర్ పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేపియండి. కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేపిస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంటారు. మండలంలో ఉన్నట్టు MISCCలతో కూడా మాట్లాడి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే రిజాల్వ్ చేసుకోండి. లేకుంటే మన డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి టెక్నికల్ పర్సన్ తో కూడా మాట్లాడి ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోండి. 100% FRS అటెండెన్స్, పిల్లల యొక్క FRS అటెండెన్స్ డైలీ అవుతున్నదా లేదనేటటువంటిది ఎన్షూర్ చేసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ పైన ఉంది. ఏ స్కూల్స్ అయితే FRS అటెండెన్స్ లో చేస్తలేవో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఆ స్కూల్స్ ను విజిట్ చేయండి. ఆ స్కూల్స్ ను ఫస్ట్ ప్రయారిటీగా విజిట్ చేసేసి ప్రాబ్లమ్స్ ఏమన్నట్లుంటే రిజాల్వ్ చేయండి. జనరల్ గా యావరేజ్ అటెండెన్స్ ఒక 80% వరకు 75 to 80% మధ్యన పిల్లలు ఖచ్చితంగా స్కూల్స్ కు అటెండ్ చేస్తూ ఉంటారు. FRS అటెండెన్స్ లో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాము. దీన్ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. రెగ్యులర్ గా తర్వాత కాంప్లెక్స్ వైజ్ అటెండెన్స్ అనేటటువంటిది FRS అటెండెన్స్ కాంప్లెక్స్ వైజ్ మండల్ వైజ్ స్టాటిస్టిక్స్ పెట్టి రివ్యూ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత మనకు ముఖ్యంగా ఇప్పుడు నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేటటువంటిది కండక్ట్ చేసుకోబోతున్నాము త్వరలోపట. దానికి ప్రిపరేషన్ అనేటటువంటిది చాలా రోజుల నుంచి కూడా లాస్ట్ 3 years నుంచి కూడా చాలా ఫోకస్ చేసి FLN కార్యక్రమం కావచ్చు, FLN కార్యక్రమం ద్వారా పిల్లల లోపల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించుకోవడము. లాస్ట్ ఇయర్ లో కూడా ఉన్నతి ప్రోగ్రామ్ లాంటివి కండక్ట్ చేసుకున్నాము. పిల్లలు వాళ్ళ స్థాయికి సంబంధించినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ లోపల పట్టు సాధించే విధంగా ప్రయత్నం చేయాలని లాస్ట్ 3 years నుంచి కూడా కృషి చేస్తూ ఉన్నాము. హెడ్ మాస్టర్స్ అందరూ, టీచర్స్ అందరూ కూడా దాంట్లో డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారు. తర్వాత లాస్ట్ ఇయర్ సీజ్ ప్రాక్టీస్ టెస్ట్ పెట్టుకున్నాము. ముఖ్యంగా 3rd, 6th, 9th, 3rd class, 6th class, 9th class చిల్డ్రన్ పైన ఈ రోజుల్లో ఇంకా కమింగ్ చాలా తక్కువ రోజులు ఉన్నాయి. ఈ రోజులు అన్నింటిలో కూడా 3rd, 6th, 9th పైన కొద్దిగా ఫోకస్ చేస్తూ ఈ టెస్ట్లు సీస్ పేపర్స్ పైన, న్యాస్ పేపర్స్ పైన ప్రాక్టీస్ చేయించేటట్లు చూడండి. ముఖ్యంగా మొన్న న్యాస్ యొక్క 3rd పేపర్ కూడా కండక్ట్ చేయడం కూడా అయిపోయింది. వాటి వాల్యుయేషన్ కూడా చేసి ఉండొచ్చు. వాటి యొక్క మార్క్స్ ని కూడా, గ్రేడింగ్స్ ని కూడా మీరు ఇమీడియట్ గా గూగుల్ షీట్ పెట్టినట్టున్నారు, దాంట్లో ఎంటర్ చేయండి. మార్క్స్ ఎంటర్ చేయడం అనేటటువంటిది మొదటి ఉద్దేశం కాదు. ఇమ్మీడియట్ గా ఏ పిల్లల యొక్క స్థాయి ఏ విధంగా ఉందనేటటువంటిది చూసుకొని ఇమ్మీడియట్ గా పేపర్ డిస్కషన్ అనేటటువంటిది జరగాలి. కంపల్సరీ ఆ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ డిస్కషన్ అనేటటువంటిది తరగతి రూమ్ లో కూడా జరిగిందా లేదా అనేటటువంటిది ఎన్షూర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అనేటటువంటిది హెడ్ మాస్టర్ల పైన ఉంది. కంపల్సరీ ఆ సబ్జెక్ట్స్ అన్నిటిపైన కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిండా లేదా అనేటటువంటిది ఎన్షూర్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ పేపర్ 3, న్యాస్ పేపర్ 1, ప్రాక్టీస్ పేపర్ 1, ప్రాక్టీస్ పేపర్ 2, అవే కాకుండా లాస్ట్ ఇయర్ సీజ్ లోపల 5 ఎగ్జామినేషన్స్ పెట్టినాము. ఇంతే కాకుండా మనకు వెబ్సైట్ లోపల
వెబ్సైట్ లోపల క్వశ్చన్ బ్యాంక్స్ ఉన్నాయి. అన్ని హై స్కూల్స్లలో ఐఎఫ్పిస్ ఉన్నాయి. మాక్సిమం హై స్కూల్స్లలో ఐఎఫ్పిస్ ఉన్నాయి. ఐఎఫ్పిస్లలో ఆ క్వశ్చన్ బ్యాంక్ డిస్ప్లే చేపించి 3rd క్లాస్, 6th క్లాస్, 9th క్లాస్ పిల్లలను ఖచ్చితంగా ప్రిపేర్ చేపియండి. ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం కండక్ట్ చేసేటటువంటి న్యాస్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే, గతంలో ఓన్లీ డిస్ట్రిక్ట్ యొక్క రిపోర్ట్ మాత్రమే ఇస్తుంది. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ రిపోర్టే కాకుండా మండల్ యొక్క రిపోర్టు, మండల్తో పాటు ఏ స్కూల్లో అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో ఆ స్కూల్ యొక్క రిపోర్ట్ కూడా, పర్టికులర్ స్కూల్ యొక్క రిపోర్ట్ కూడా డిస్ప్లే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేటటువంటిది కల్పిస్తున్నారు. కాబట్టి ఏ స్కూల్ అయితే శాంపుల్స్ సెలెక్ట్ అవుతుంటాయో ఆ స్కూల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేటటువంటిది ఖచ్చితంగా బయటకు తెలుస్తూ ఉంటుంది. ఎగ్జామినేషన్స్, న్యాస్ ఎగ్జామినేషన్స్ కూడా అబ్జర్వర్స్ నవోదయ విద్యాలయం నుంచి, కేంద్రీయ విద్యాలయాల నుంచి అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు. ప్రతి సెంటర్ కూడా అబ్జర్వర్ వస్తుంటారు. చాలా పగడ్బందీగా గ్రూప్ ఎగ్జామినేషన్స్ లెక్కనే ఈ న్యాస్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బయటకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ కూడా ఫోకస్ చేసి తమ పరిధిలో, కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా న్యాస్ పేపర్స్ అనేటటువంటిది ప్రాక్టీస్ చేస్తుండో లేదనేటటువంటిది ఎన్షూర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. తర్వాత ముఖ్యంగా హెడ్ మాస్టర్స్ అందరూ కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు, ఎఫ్ఎల్ఎన్ నోడల్ ఆఫీసర్స్ గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హెడ్ మాస్టర్స్ అందరూ కూడా, కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా రెగ్యులర్ గా స్కూల్స్ విజిట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ వీక్ లోపల ట్వైస్ ఆర్ 2 days or 3 days విజిట్ చేసి ఖచ్చితంగా 15 days లోపల మొత్తం అన్ని స్కూల్స్ 15 days లోపల మీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కవర్ అయ్యేటట్లా విజిట్ షెడ్యూల్ రూపొందించుకోవాలి. దాన్ని మా అసెస్మెంట్ అనేటటువంటిది అంతా కూడా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లోపల, దానికి మనకు మానిటరింగ్ యాప్ ఉంది, దాంట్లో ఎంటర్ చేయమని చెప్పినాము. నిన్న ఎస్పీడి గారు, మన డైరెక్టర్ ఎస్సీఆర్టీ గారు రివ్యూ తీసుకోవడం జరిగింది. దాంట్లో మన యొక్క డిస్ట్రిక్ట్ యొక్క పొజిషన్ చాలా డేంజర్ సిచ్యువేషన్ లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ విజిట్స్ అనేటటువంటివి చాలా తక్కువ ఉన్నాయి. కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్స్ ఎవరు విజిట్ చేసినట్లు దాంట్లో కూడా కనబడతలేదు. చాలా మంది మీరు విజిట్ చేసి ఉండవచ్చు, కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేసి ఉండవచ్చు. కానీ కంపల్సరీ దాంట్లో యాప్ లోపల ఎంటర్ చేయండి. ఇప్పటి నుంచి కంపల్సరీ విజిట్ చేయండి. దాంట్లో యాప్ లోపల కంపల్సరీ ఆ అసెస్మెంట్ టూల్స్ యూజ్ చేసేసి ఆ స్కూల్ యొక్క పర్ఫార్మెన్స్ ను ఎంటర్ చేయండి. అప్పుడు మాత్రమే మనకు ఆన్లైన్ లోపల రిఫ్లెక్ట్ అవుతుంటుంది. కంపల్సరీ మీ టార్గెట్ ఏదైతే ఇచ్చారో ఆ టార్గెట్ కు అనుగుణంగా మీరందరూ కూడా విజిట్ చేసి అందరు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కూడా విజిట్ ను డాటా ఆన్లైన్ లోపల ఎంటర్ చేయండి. నాట్ ఓన్లీ కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్స్, మండల్ నోడల్ ఆఫీసర్స్ కూడా, ఎంఈఓస్ మండల్ నోడల్ ఆఫీసర్స్ కూడా మీరు విజిట్ చేసినప్పుడు మీరు కంపల్సరీ యాప్ లోపల డాటాను ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూగా యూడైస్ యాక్టివిటీస్ రెగ్యులర్ గా మానిటర్ చేయాల్సి ఉంటుంది. తమ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి యూడైస్ లో ముఖ్యంగా డ్రాప్ బాక్స్ అనేటటువంటిది, క్లియరెన్స్ అనేటటువంటిది చేసుకోవాలి. ప్రతి స్కూల్ యొక్క డ్రాప్ బాక్స్ ని అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే డ్రాప్ బాక్స్ లో పిల్లలు ఎక్కువగా ఉంటారో వాటిని పికప్ చేయించేటటువంటి రెస్పాన్సిబిలిటీ, డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ చేయించేటటువంటి రెస్పాన్సిబిలిటీ, పిల్లలందరికీ కూడా ఆధార్ నంబర్ లేనటువంటి పిల్లలందరూ కూడా ఆధార్ కార్డు ఇప్పించేటటువంటి రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కంటిన్యూగా టైం టు టైం అనేటటువంటిది హెడ్ మాస్టర్స్ అందరూ కూడా మానిటర్ చేసుకొని అందరి పిల్లలకు ఆధార్ కార్డు ఉండేటట్లు చూసుకోవాలి. అన్ని స్కూల్స్ మీ పరిధిలో ఉన్నటువంటి పిల్లలందరి యొక్క డ్రాప్ బాక్స్ అనేటటువంటిది క్లియర్ అయ్యేటట్లు చూసుకోవాలి. తర్వాత హెడ్ మాస్టర్స్ టీచర్స్ అందరూ కూడా ఆ స్కూల్స్ లోపల రిజిస్టర్స్ లోపల కానీ, అడ్మిషన్ రిజిస్టర్ లో కానీ పిల్లల యొక్క పెన్ నంబర్ రాస్తుందా లేదనేటటువంటిది ఎన్షూర్ చేసుకోవడము, ఇవన్నీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా రిజిస్టర్ లో స్ట్రెంత్ ఎంతైతే ఉందో రిజిస్టర్ స్ట్రెంత్, ఆన్లైన్ స్ట్రెంత్ అనేటటువంటిది ఈక్వేట్ కావాలి. రిజిస్టర్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా యూడైస్ లో కనబడాలి. యూడైస్ లో పిల్లలందరూ కూడా రిజిస్టర్ లో ఉంటారు. రిజిస్టర్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా యూడైస్ లో కనబడేటట్లు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు అపార్ ఐడి క్రియేషన్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. దాని గురించి రెగ్యులర్ గా మీకు ఫాలో అప్ చేస్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ అపార్ ఐడి క్రియేషన్ టాప్ ప్రయారిటీగా తీసుకొని పిల్లలందరూ కూడా అపార్ ఐడి
వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క అనుమతితోని అపార్ ఐడి క్రియేషన్ చేపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ను మార్చిలో ఇప్పుడు కండక్ట్ చేసుకుంటుంటాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కూడా స్కూల్స్లలో కూడా స్పెషల్ క్లాసెస్ అనేటటువంటిది నిర్వహించుకుంటూ ఉన్నారు. స్పెషల్ క్లాసెస్ ను పగడ్బందీగా నిర్వహింపజేయండి. తర్వాత ఈ సిలబస్, ముఖ్యంగా సిలబస్ పైన ఎస్ఎస్సి 10th క్లాస్ పైన సిలబస్ పైన కాన్సన్ట్రేట్ చేపించి డిసెంబర్ 31st లోపల 100% సిలబస్ కంప్లీట్ అయ్యేటట్లు చూడండి. మనము జనవరి నుంచి సైకిల్ టెస్ట్ పెట్టుకుంటాము. తర్వాత రెండు ప్రీ ఫైనల్ టెస్ట్, 2 ప్రీ ఫైనల్స్ పెట్టుకుంటాము. తర్వాత సైకిల్ టెస్ట్ పెట్టుకుంటాము. పిల్లలందరినీ కూడా మంచిగా ఎగ్జామినేషన్ సన్నద్ధులు చేసి 100% మాక్సిమం 100% రిజల్ట్స్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేద్దాము. తర్వాత రిజల్ట్సే కాకుండా క్వాంటిటీతో పాటు క్వాలిటీ పైన కూడా ఫోకస్ చేసి పిల్లలందరూ కూడా ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కు 10 GPA వచ్చేటట్లు మనం అందరం ప్రయత్నం చేద్దామని ఆశిస్తున్నాను. ఇంకొక 1 more గుడ్ న్యూస్, ఆల్రెడీ గౌరవ సీఎం గారు ఆగస్ట్ లోపల అనౌన్స్ చేయడం జరిగింది. మన స్కూల్స్ కి అందరికి కూడా స్కావెంజర్స్ ని అపాయింట్ చేసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా స్కూల్స్ వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకున్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి అమౌంట్ అనేటటువంటిది 3 months కి సంబంధించినటువంటి అమౌంట్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కి సంబంధించినటువంటి అమౌంట్ అనేటటువంటిది రిలీజ్ అయింది. ఆ అమౌంట్స్ కూడా మీకు బహుశా మీ అకౌంట్స్ లో క్రెడిట్ అయిపోయి ఉండొచ్చు. క్రెడిట్ ఆల్రెడీ 1-2 days బ్యాక్ వాటిని బ్యాంక్ పంపించడం జరిగింది. అమౌంట్స్ అన్ని కూడా మీ అకౌంట్స్ లోపల క్రెడిట్ అయిపోయినాయి. కాబట్టి దాని యొక్క నామ్స్ ఏమైతే ఇచ్చారో దాని ప్రకారంగా స్కావెంజర్స్ ని మాక్సిమం అందరు అపాయింట్ చేసుకున్నారు. అపాయింట్ చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని అపాయింట్ చేసుకొని వాళ్ళ యొక్క సర్వీసెస్ ను ప్రాపర్ గా యూజ్ చేసుకోండి. స్కూల్స్ లోపల సరౌండింగ్స్ అన్ని కూడా నీట్ గా ఉంచేటట్లు ప్రయత్నం చేయండి. కంపల్సరీ న్యూట్రీ గార్డెన్ స్కూల్ లోపల న్యూట్రీ గార్డెన్ డెవలప్ చేయండి. సరౌండింగ్స్ క్లీన్లీనెస్ అనేటటువంటిది ప్రయారిటీ ఇవ్వండి. స్కావెంజర్ యొక్క సేవలను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మాక్సిమం అన్ని స్కూల్లో కూడా ఈ స్కావెంజర్ అమౌంట్స్ ఆగస్ట్ 3 నెలలకు సంబంధించిన అమౌంట్స్ రిలీజ్ అయినవి. ఎవరికైనా రిలీజ్ కాకుంటే, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ డిస్కస్ చేయండి. స్కూల్స్లలో ఈ యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేయండి. అడాల్సెంట్ ఎడ్యుకేషన్ పైన అవేర్నెస్ కల్పించండి. సైబర్ క్రైమ్ పైన అవేర్నెస్ కల్పించండి. ముఖ్యంగా ఇప్పుడు నవంబర్ అండ్ డిసెంబర్ మంత్ ఇయర్ ఎండింగ్ వచ్చినాం కాబట్టి మెజారిటీ టీచర్స్ అందరు కూడా లీవ్స్ పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రయారిటీ బేస్ లోపల లీవ్ శాంక్షన్ చేయండి. అకాడమిక్ గ్యాప్ ఏర్పడకుండా, పిల్లలందరికీ ఇన్స్ట్రక్షన్ లాస్ కాకుండా టీచర్స్ కు లీవ్స్ ను శాంక్షన్ చేసి హెడ్ మాస్టర్స్ అందరు కూడా స్కూల్స్ అన్నింటినీ కూడా ప్రాపర్ గా రన్ చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా వీటన్నిటిపైన రెగ్యులర్ గా ఫోకస్ చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా దీంట్లో ఇంకోటి MDM కి సంబంధించినటువంటివి యాప్ లోపల డైలీ అటెండెన్స్ అనేటటువంటిది డైలీ డాటాని అప్డేట్ చేయాలి. MDM యాప్ లోపల 100% డైలీ ఎంతమంది మీల్స్ టేకన్ అనేటటువంటిది కంపల్సరీ 12 గంటల లోపల MDM యాప్ని అప్డేట్ చేయండి. మీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఫాలో అప్ చేయండి. ఎవరైనా ఎంటర్ చేయకుంటే ఇమీడియట్ గా వాళ్ళతో ఫాలో అప్ చేసి వాళ్ళు ఎంటర్ చేసినట్లు చూడండి. రెగ్యులర్ గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫాలో అప్ అనేటటువంటి చేస్తున్నారు. స్టేట్ నుంచి కూడా రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. కాబట్టి MDM లోపల ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా MDM ను నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత టెస్ట్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం కానీ, MDM కి సంబంధించినటువంటి రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం కానీ, ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా MDM లోపల నిర్వహణను సక్రమంగా చేస్తారని ఆశిస్తున్నాను. CCE మాడ్యూల్ లోపల మార్క్స్ ఎంట్రీ అనేటటువంటిది టైం టు టైం కంప్లీట్ అయ్యేటట్లు చూడండి. ఆల్రెడీ సమ్మేటివ్ ఎగ్జామినేషన్స్ 1 కంప్లీట్ అయిపోయింది. సమ్మేటివ్ ఎగ్జామినేషన్ 1 వరకు కూడా అందరూ మార్క్స్ ఎంట్రీ చేసిన లేదా మీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ అయితే కాంప్లెక్స్ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా CCE మాడ్యూల్లో మార్క్స్ ఎంట్రీ చేసిన లేదనేటటువంటిది ఒకసారి ఎన్షూర్ చేసుకోండి. ఇంకా చేయని వాళ్ళు ఉన్నట్లయితే చేపియండి. తర్వాత ఒకసారి మళ్ళీ అందరూ లాస్ట్కి ఎంటర్ చేసినట్లయితే మళ్ళీ సర్వర్ బిజీ వస్తుంటుంది, అప్పటికి హడావిడి అవుతుంటుంది. కంపల్సరీ 100% మళ్ళీ అన్ని స్కూళ్ళల్లో కూడా ఆన్లైన్ అటెండెన్స్ ప్రోగ్రెస్ కార్డ్ ఇష్యూ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటటువంటిది ఉండదు.
అదే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అయినట్లయితే లీవ్ మానిటరింగ్ రిజిస్టర్ను కూడా ఆన్లైన్ లోపల మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ 5th లోపల ఆన్లైన్ లోపల లీవ్ మానిటరింగ్ రిజిస్టర్ను అప్డేట్ చేసుకోండి. ముఖ్యంగా సిలబస్ ఓన్లీ 10th క్లాస్ అంటే 10th క్లాస్ పైన కాకుండా మిగతా అన్నింటినీ పట్టించుకోవడం అనేటటువంటిది ఉండదు. సో 10th క్లాస్కి ఏం ప్రయారిటీ ఇస్తుంటారో 6th క్లాస్ నుంచి మిగతా క్లాస్లో కూడా అదే ప్రయారిటీ ఇవ్వాలి. మోర్ చిల్డ్రన్ టీచర్స్ అందరూ కూడా టీచర్స్ డైరీ రాయడము, లెసన్ ప్లాన్ రాయడము, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా జరిగేటట్లా అబ్జర్వేషన్ చేయండి. తర్వాత ఐఎఫ్పీస్ ఉన్నాయి, అన్ని స్కూల్స్లో మ్యాక్సిమం స్కూల్స్లో ఐఎఫ్పీస్ ఉన్నాయి. ఐఎఫ్పీస్ను పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటట్లు చూడండి. అద్భుతంగా మనకు టీచింగ్ సపోర్ట్గా ఉంటాయి. అవి ఆన్లైన్ రిసోర్సెస్ చాలా అందుబాటులో ఉన్నాయి. కేవలము ఐఎఫ్పీస్ అనేటటువంటిది కేవలం బ్లాక్ బోర్డ్ పర్పస్లో కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. చాలా స్కూళ్ళలో గతంలో అబ్జర్వ్ చేసినప్పుడు వాటిని బ్లాక్ బోర్డ్ పైన దానిపైన ఓన్లీ రాయడానికి గ్రీన్ బోర్డ్ లెక్క దాన్ని యూజ్ చేస్తున్నారు. అది పర్పస్ కాదు. ఐఎఫ్పీస్ లో యూజ్ చేసేసి మనకు ఇంటరాక్టివ్స్ చూపెట్టి పిల్లలకు సపోర్టివ్ గా ఉండేటట్లు చూడాలి. ఓన్లీ రాయడం ఒకటే దానికి మాత్రం యూజ్ చేసినట్లయితే అంత 4 లక్షల రూపాయలు 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినటువంటి ఐఎఫ్పి యొక్క పర్పస్ అనేటటువంటిది అది కాదనేటటువంటిది అర్థం చేసుకోండి. మాక్సిమం నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజికల్ సైన్సే కాకుండా అన్ని సబ్జెక్టులలో కూడా చాలా రిసోర్సెస్ సబ్జెక్ట్ రిసోర్సెస్ అనేటటువంటి అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఎల్ఎంఎస్ కూడా, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా, ఎల్ఎంఎస్ కూడా దాంట్లో కూడా ఇన్స్టాల్ అయి ఉన్నాయని అనుకుంటున్నాను నేను. దాంట్లో కూడా ఆల్రెడీ చాలా డాటా అనేటటువంటిది ఫీడ్ అయి ఉన్నాయని అనుకుంటున్నాను. ఆ లెసన్స్ అన్నిటిని కూడా పిల్లలందరూ యూటిలైజ్ చేసేటట్లు చూసుకుంటారని ఆశిస్తున్నాను. మొత్తం మీద పిల్లలందరికీ కూడా అకాడమిక్ గా స్ట్రాంగ్ చేయడానికి ఐఎఫ్పిస్ యూజ్ అవుతుంటాయి. ఇవన్నీ పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తారని ఆశిస్తున్నాను. కంపల్సరీ అన్ని స్కూళ్ళలో కూడా స్కూల్ బయట స్కూల్ సేఫ్టీ ప్లేడ్జ్ అనేటటువంటిది డిస్ప్లే చేయబడి ఉండాలి. ఇవన్నీ కూడా మనకు పర్ఫార్మెన్స్ ఇండికేటర్ లోపల మనకు మీరు డైస్ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు. మనము ఇవన్నీ క్వాలిటీ ఒకటే, మనం పిల్లల యొక్క క్వాలిటీ ఒకటే కాకుండా మన పరిధిలో కూడా మనం ఏమేమి చేసుకోగలుగుతూ ఉంటామో అవన్నీ చేసుకున్నట్లయితే మనకు పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లోపల మనకు మంచి గ్రేడింగ్ అనేటటువంటిది రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ప్రతి స్కూల్ బయట కూడా స్కూల్ సేఫ్టీ ప్లేడ్జ్ అనేటటువంటిది డిస్ప్లే చేయబడి ఉండాలి. స్కూల్ క్లాస్ రూమ్లలో కూడా సబ్జెక్ట్ వైజ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్ వైజ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అన్ని కూడా డిస్ప్లే చేయబడి ఉండాలి. ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాల్సినటువంటి అంశాలు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా మీ యొక్క అకాడమిక్ యాక్టివిటీస్ ను మీరు రివ్యూ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పటికీ చాలా టైం అయిపోయింది కాబట్టి మరొకసారి డీటెయిల్ గా మాట్లాడుతుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ డౌట్స్ కోసం ఏమన్నా సెషన్ అందరికి అన్మ్యూట్ చేయాలి సార్ మాట్లాడాలి. ఒకసారి అన్మ్యూట్ చేయండి. అందరు మాట్లాడచ్చండి ఎవరికైనా డౌట్స్. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. సార్ డిఓ సార్ అన్మ్యూట్ చేసుకోవాలి సార్ ఒకసారి మళ్ళీ. సార్ చెప్పండి. సార్ గుత్పా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సార్ కుమార్. అయితే ఇది గుత్పా కాంప్లెక్స్ లో మొత్తం 14 స్కూల్స్ ఉన్నాయి సార్. ఇందులో 7 స్కూల్స్ ఆలూరు మండలంలోకి వెళ్ళినాయి, 7 స్కూల్ మాక్లూరు మండలంలో ఉండిపోయినాయి సార్. ఇంతకుముందు క్రితం గుత్పా అనేది మాక్లూరు మండలం ఉండేది సార్. మీరు కాంప్లెక్స్ హెడ్ మాస్టరా? అవును సార్. ఎన్ని విజిట్ చేశారు సార్? మీరు ఎఫ్ఎల్ఎన్ విజిట్ చేశారా? చేశాను సార్. అన్ని స్కూల్ చేస్తున్నాను. అయితే ఆన్లైన్ లో చేయడానికి మాక్లూరు మండలివి నాకు డిస్ప్లే అవుతలేదు సార్. అందులో ఆలూరు మండలి మాత్రం అవుతున్నాయి. నా స్కూల్ ఆలూరు మండలికి వచ్చింది కాబట్టి ఓన్లీ నాకు ఏమవుతుందంటే ఆలూరు మండల్ స్కూల్స్ మాత్రమే దాంట్లో కనబడుతున్నాయి, మాక్లూరు మండల్ స్కూల్స్ కనబడట్లేదు. కనబడలేకుంటే 1 మినిట్ మాక్లూరు మండల్ దగ్గరికి యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని దాంట్లో ఎంటర్ చేయండి. మాక్లూరు మండల్ ఎంఈఓ సార్ దగ్గర నుంచి సార్. ఎంఈఓతో మాట్లాడి అక్కడ నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని దాంట్లో ఎంటర్ చేయండి. ఓకే సార్. ఓకే. నో ఇష్యూ. ఓకే. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మాత్రం కంపల్సరీ యాప్ లోపల మీ విజిట్ ను ఎంటర్ చేయండి. రేపటి నుంచి రివ్యూ చేస్తాను నేను. అది ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను మోహన్ సార్. సార్ ఈ స్కావెంజర్స్ ది అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు సార్, ఇప్పుడే చూసినాము. వస్తాయి సార్, వస్తాయి. పంపించిన బ్యాంకు
అది సార్ మండే రోజు వేసిండట చెక్, మీతో కూడా మాట్లాడినాము. అయితే ఇంతవరకు రేట్ కాలేదు సార్. పంపిస్తున్నాము, వస్తాయి అవి. ఓకే సార్, ఓకే అవి మీకు క్రెడిట్ సార్ అయిపోతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నాగేన్ మాట్లాడుతున్నాను సార్. సార్, అది గుడ్ ఇప్పుడు మార్నింగ్. మనం యాప్ లో ఎంఈఓ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తే ఓపెన్ కావట్లేదు సార్. ఎంఎన్ఓ కిందనే ఓపెన్ అవుతున్నాయి. చేయండి ఎంఈఓ సార్, మాత్రం ఏది నేను చేసినా ఈరోజు పర్వాలేదు. మనకు కౌంట్ ఇంపార్టెంట్. మన డిస్ట్రిక్ట్ మొత్తం కౌంట్ అనేది నిన్న మనకు డైరెక్టర్ గారు మీరు ఎంఈఓలు ఏం చేస్తలేరు అని ఫ్యూబుల్ కనబడుతుంది సార్, కోపమవుతున్నారు. సార్కు చెప్దాం, ప్రాబ్లం చెప్దాము. నిన్న మీరు పెట్టాను సార్, సార్ అటెంప్ట్ చేశారు. నేను దాంట్లో పెట్టాను. నేను పెడితే నాగయ్య గారు ఏదో ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయండి అని సార్ పెట్టారు. అయితే సార్ అది మళ్ళీ నేను సాయంత్రం వచ్చి ట్రై చేసా. ఎంఏది ఓపెన్ కావట్లేదు సార్, ఎంఎన్ఓ ఓపెన్ అవుతుంది. ఓకే, ఎంఎన్ఓ చేయండి. తర్వాత కొన్ని కొత్త మండలాలకు క్రెడిషన్స్ రాలేదు సార్, వాళ్ళ కష్టం అవుతుంది. కొత్త మండలాలుగా అదే కొత్త మండలాలకు క్రెడెన్షియల్స్ లేవు. అదే విధంగా మళ్ళా రుద్రూరు ఉంది, తర్వాత సాలూరు ఉంది. ఇటువంటి మండలాలకు క్రెడెన్షియల్స్ మరి ఆఫీస్ నుంచి ఇస్తే సార్, మరి అష్రఫ్ సార్ కనుక అలర్ట్ చేసేస్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు సార్ అవి. అష్రఫ్ ఉన్నారా? ఆన్లైన్ లో ఉన్నారా అష్రఫ్? సార్ ఉన్నా సార్. సార్ అయితే ఇది యాక్చువల్ గా ఏఎంఓ వింగ్ నుంచి జరుగుతుంది సార్ వర్క్. అయితే మనం మొన్న లాస్ట్ టైం వీళ్ళు ఎంఈఓస్ గ్రూప్ లో రెస్పెక్టెడ్ ఎంఈఓస్ పెడితే, నేను జగన్ అని టిఎస్ ఆన్లైన్ లో ఆయన మేనేజర్ సార్ మాట్లాడితే, మాకు డైరెక్టర్ సార్ మీకు లాగిన్స్ ఇవ్వద్దని అన్నారు, డైరెక్ట్ వాళ్ళు కంప్లీట్ చేసుకోండి అని చెప్తే, ఇట్లా అయితే కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్, మనకు మన ట్రైనింగ్ ఇచ్చారు ఎంఈఓస్ కి, చాలా వరకు వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, మీరు ఇట్లా అంటే నాకు మొత్తం వాట్సాప్ చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి అని అన్నారు. అయితే మనం ఏంటంటే ఒక గూగుల్ షీట్ ఎంఈఓ గ్రూప్ లో పెట్టి అవి నేమ్ ఆఫ్ ద లాగిన్, మండలము, ఎర్రర్ డిస్క్రిప్షన్ అని పెడతా సార్. ఎంటర్ చేస్తే దాన్ని ఆయనకు షేర్ చేస్తా సార్ జగన్ సార్కి. జగన్ సార్ చేయండి, నాకు కూడా షేర్ చేయండి, నేను డైరెక్టర్ గారికి షేర్ చేస్తాను. నాకు కూడా పెట్టండి ఒకసారి అది. రైట్ సార్, ఓకే, అవి థ్యాంక్ యూ సార్. అది రిజాల్వ్ చేస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి. జడ్పీహెచ్ఎస్ తాళరాం అడుగు సార్. మీటింగ్ పెట్టుకుంటారు ఎస్సీ ఎస్టీ అది ఇన్ఫర్మేషన్ కావాలి టీచర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కాల్ చేసుకొని కామారెడ్డిలో స్టేట్మెంట్ వచ్చేయండి మరి. అంటే జస్ట్ వాట్సాప్ కానీ స్టిల్ ఎనీ మోర్ డౌట్స్ ప్లీజ్. సార్ నమస్కారం సార్. జడ్పీహెచ్ఎస్ తాళరాం అడుగు సార్. చెప్పండి సార్. ఎస్ఐకి బదులుగా ఎల్పి వచ్చాడు సార్ మా దగ్గర. ఎస్సీఓకి వెళ్తే ఐడీలో ఎంప్లాయ్ ఐడి ఇవ్వట్లేదు సార్ వాళ్ళు, ఇంకా మాకు ఏ ఇన్స్ట్రక్షన్స్ రావట్లేదు అని చెప్తున్నారు. పోస్ట్ అగెనిస్ట్ గా సార్ మా దగ్గర స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉంది సార్, శాంక్షన్ పోస్ట్. ఓకే, అవి జనరల్ ఇష్యూస్ మళ్ళీ మాట్లాడదాము సార్. ఓకే సార్, జనరల్ ఇష్యూస్ మాట్లాడదాం దీంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. జడ్పీహెచ్ఎస్ సారంగపూర్. ఓకే, సార్ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. నమస్కారం సార్, జడ్పీహెచ్ఎస్ సారంగపూర్ సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ ఈ ఎఫ్ఆర్ఐఎస్ నేను 10th క్లాస్ టీచర్ని. ఎఫ్ఆర్ఐఎస్ ఒక్కొక్కరు తీసేవాకంటే ఉందా 40, మా దగ్గర 40 స్టూడెంట్స్ ఉంటారు సార్. ఆ 40 మినిట్స్ దానికి అయిపోతుంది సార్. 10th క్లాస్ కదా, మరీ ఇబ్బంది ఉంది. ఒక్కొక్కరు ఎందుకంటే గ్రూప్ ఫోటో ఎందుకు సార్ వస్తుంది సార్. అదొకటి నేను ఫిజికల్ గా మోడల్ స్కూల్లోకి వెళ్ళి నేను చేయించిన ఇంతకు ముందు చాలా స్కూళ్ళలో గ్రూప్ ఫోటో కంపల్సరీ వస్తుంది, మీరు చేయండి సార్. ఇంకోటి విషయం అందరిని క్యాప్చర్ చేయకుండా ఒక్కొక్కసారి 7-8 మెంబర్స్ క్యాప్చర్ అయిపోతారు. లాస్ట్ గా ఎవరిదన్నా రాని వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఫోటోను క్లియర్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫోటో మళ్ళీ ఎంటర్ చేసి తీసుకున్నట్లయితే వచ్చేస్తుంది సార్. రెండవది ప్రయత్నం చేయండి. నేను మోడల్ స్కూల్లో ఇట్లానే ప్రాబ్లం ఉందంటే నేను రిజాల్వ్ చేసినాను, వెళ్ళి డైరెక్ట్ గా వస్తుంది. ఓకే సార్. రెండవ విషయం ఇంకా యూడేస్ ప్లేస్ లో మనం యాక్టివ్ స్టూడెంట్స్ మనం ఎక్సెల్ షీట్ లో డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు అన్ని అంశాలు వస్తాయి, కానీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం రావు సార్. ఎందుకంటే ఇప్పుడు మనము అడ్మిషన్ రిజిస్టర్ నుంచి యూడేస్ ప్లేస్ చెక్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతున్నది. మీరు ఎక్సెల్ షీట్ లో కనుక అది డేట్ ఆఫ్ బర్త్ మనకు రాగలిగితే మనం ఈజీగా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా సార్. ఇప్పుడు జీపీ చేసేటప్పుడు చాలా కష్టం అవుతున్నది. స్టేట్ వాళ్ళే హైడ్ చేసి ఉండొచ్చు అది. సార్ ఇప్పుడు సార్ 2 years నుంచి చెప్తున్నాను ఇష్యూ ఇది. 2 years నుంచి చెప్తున్నాను సార్. ఒక్క నిమిషం సార్, నేను ఆన్సర్
సార్ అది యాక్చువల్గా ఏంటంటే చిల్డ్రన్ సేఫ్టీ కోసం అని నేషనల్ వాళ్ళే మనం అడిగినా కానీ చేయట్లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ మీరు పర్మిషన్ ఇస్తే మనం ఒక మెయిల్ రాసి ఎవరికన్నా డాటా కావాలంటే తెప్పించిస్తాం సార్. ఇబ్బంది ఏం లేదు, కానీ అది మిస్యూజ్ అవుతుంది ఎక్కువ మనము మార్నింగ్ కూడా అనుకున్నాం కదా, క్యాన్వాసింగ్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ పిల్లల్ని చేస్తున్నారు. మరి డేటా బయటకు వెళ్తే ప్రాబ్లం కాబట్టి మేము కూడా రిస్క్ చేయలేదు సార్. ఇఫ్ ఇట్ ఈస్ మనకు నెసెసిటీ ఉందంటే మనం తెప్పిద్దాం సార్, అట్లేం లేదు సార్. సార్ అన్ని అంశాలు ఇస్తున్నాం సార్, అన్ని అది డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఇబ్బంది అవుతుంది సార్. మరి ఎంత సార్ ప్రాబ్లం తెప్పిస్తాం. అవుతున్నట్టు చెక్ చేసేటప్పుడు షూర్ సార్, చాలా చాలా తెప్పిస్తాం ప్రాబ్లం సార్. అవుతున్నాయి ఇప్పుడు. ఈ రోజే మెయిల్ రాస్తాను, రాసి జీపీఈపీ తెప్పిస్తాం. చెప్పండి సార్, జీపీఈపీ అందుకో లేట్ అవుతుంది సార్, అన్ని చెక్ అడ్మిషన్ రిజిస్టర్ నుంచి చేయాలంటే ఇట్లా కష్టమవుతున్నది. షూర్ ప్రయత్నం చేయండి. షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్. ఇప్పటికే 1.5 hour అయింది, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ వాళ్ళందరికీ.